సో నాన్నగారి తర్వాత ఆ లెగసీని నిర్మాతగా మీరు తీసుకోవడానికి ఆ రీజన్ ఏంటి? ఈవెన్ కోట రామకృష్ణ గారితో నా ఫస్ట్ సినిమా చేశాను యాక్చువల్గా. చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా రాయప్రాజ్ గారు అబ్బాయి. ఓకే, ఆ గుడ్. అప్పుడు ఎవరు ఎంఎస్ రాజు? ఎంఎస్ రాజు అంటే సంక్రాంతి రాజు అనేవారు ఒకప్పుడు. అంటే మీరు చేసిన రిస్కులు, సంక్రాంతికి మీరు దింపిన సినిమాలు అసలు హాట్ టాపిక్ ఉండేది ఆ టైంలో. మీకు సరదాగా ఉంటుంది చెప్పుకోవడానికి. అప్పుడు ఎంత భయపడతా పెద్ద పెద్ద హీరోలతో రావడం కానీ ఇవన్నీ మాకెంత భయపడతా వచ్చపడేది మీకేం తెలుసు. నిర్మాతగా మీరు కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారు. సో లెగసీనే కాదు, ఎక్స్పెరిమెంట్లు కూడా తీసుకున్నారేమో ఆయన దగ్గర నుంచి మీరు అనిపించింది. ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడు వస్తాయంటే అండి, మనకి ఒక 2-3 సక్సెస్లు రాగానే ఓకే, ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనిపిస్తుంది. కానీ ఒకటేంటంటే నేను ఫెయిల్ అయినా కూడా సినిమాల్లో నా సినిమాల్ని నీచప్ సినిమాలు అన్న ఎవరు దే ఆర్ లైక్ సమ్ కల్ట్ క్లాసిక్స్ అని అన్నారు తప్ప. దేవీపుత్రుడికి అవన్నిటికి దేవిపుత్రుడు, పౌర్ణమి కానీ ఏంటో ఎందుకు ఆడలేదు ఆ సినిమా అంటే కారణాలు నాకు తెలుసు. సో 2 హిట్లు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేసరికి ఇండస్ట్రీ కూడా అప్పట్లో మాట్లాడుకునేవారు. ఎంఎస్ రాజు అంటే ఎవరో వచ్చారు, 2 హిట్లు కొట్టాడు, శత్రువు పోలీస్ లాగా పని. నాకు తెలిసి దిష్టి తగిలిందేమో అనిపించింది మీకు. ఎందుకంటే థర్డ్ సినిమా స్ట్రీట్ ఫైటర్ వచ్చేసరికి డిజాస్టర్ అయింది మీకు 2 హిట్ల తర్వాత. ఇష్టం కాదండి, ఒళ్ళు పలిసింది సార్. బట్ నేర్చుకుంటారు కదా. ఏం నేర్చుకున్న ఇంజక్షన్ ఎన్నిసార్లు పొడిచినా మీకు పెయిన్ సార్. ఇదే లోపల రాత్రిపూట నిద్రపడడానికి. ఎంత పోగొట్టుకున్నారు సార్? హ్యూజ్ అమౌంట్ ఇతను కాదండి, నేను ఇష్టపడి కొనుక్కున్న ఇల్లు అమ్మేశాను. ఇంకోటి, మనసంతా నువ్వే వచ్చిన డబ్బులు నీ స్నేహం తీసుకెళ్ళిపోయింది రాజుగారికి అని కూడా అంటారు ఇండస్ట్రీలో. సార్ పౌర్ణమి విషయానికి వస్తే, పౌర్ణమి రిజల్ట్ అంటే ఆశించినంత రాలేదు కదా అప్పట్లో థియేట్రికల్గా. ఏమనిపించింది సార్ ఆ టైంలో? నొప్పి ఉంటుంది. నొప్పి లేకపోతే మనం అసలు హ్యూమన్ బీయింగ్స్ కాదు, మనలో ఎమోషన్స్ లేనట్టు అర్థం. అంటే మరీ రాయి లాక్కుంటామండి ఎవడైనా. ఇప్పుడు టోటల్గా నాకు తెలిసి ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు 2-3 ఫోన్లు మార్చుంటాను నా మొత్తం కెరీర్లో. అది కూడా ఒక ఫోను మార్చిన కారణం మీకు తెలుసు, ఒక్కటి సినిమాలో పెట్టేశారు మహేష్ బాబు. తను అలరోడు కదా, ఆ ఫోన్ మార్చాల్సి వచ్చింది నేను. 98480329. నాకు చాలా ఇష్టమైన నంబర్ అది. సో తెగ ఫోన్లో చేశారు రిలీజ్ తర్వాత. తర్వాత దేవిపుత్రుడు ఫస్ట్ నాకంటే కాపీ వెంకటేష్ చూశాడు ఫస్ట్, ఎందుకంటే రామాయణ స్టూడియోలో ఉండేది. ఓకే, ఇందాక గ్రాఫిక్స్ గురించి మాట్లాడుతున్నాను. దేవి కానీ దేవిపుత్రుడు కానీ గ్రాఫిక్స్ అసలు చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ దేవి అసలు పాముని క్రియేట్ చేయడం కానీ ఇప్పటికీ చాలా టఫ్ అండి. అది యాక్చువల్గా బాంబేలో టీం అండి అది. అంటే మాకు కూడా గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలియదు అసలు. సార్ ఆ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేశారు మీరు. దేవి గారి మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది, ఎలా పిక్ చేసుకున్నారు ఆయన? మధ్యలో తనకి స్టేజ్కి వచ్చాడు, మళ్ళీ కొంచెం స్ట్రగుల్ అవుతున్న టైంలో నేను మళ్ళీ దేవి రా ఈ సినిమా చేయదు, వర్షం చేద్దాం రా అని చెప్పి ఇచ్చాను. అతను బెస్ట్ పెట్టేశాడు. సార్ కమింగ్ టు ఒక్కడు చార్మినార్ సెట్ వేయాలన్నప్పుడు ఏ నిర్మాతన కొంచెం జంగుతారు, అంటే ఎంత భారీ సెట్, ఇన్ని రోజులు షూట్ ఉంటుంది అని. సో అప్పట్లో ఎంత ఖర్చు పెట్టారు సార్ ఆ సెట్ కి? అయి ఉంటుందండి 2 crores అయి ఉంటుంది మనకున్న. ఇప్పుడంటే అది చాలా 100 crores అవుతుంది ఇప్పుడైతే. సార్ ఆ సినిమాకి సంబంధించి మీరు బాగా కొంచెం అంటే హట్ అయ్యారు, ఏదో ఫొటోస్ కూడా వర్కింగ్ స్టిల్స్ ఉంటాయి, అవి కాల్ చేశారు ఆ టైంలో, ఆ క్షణం లేదా అన్ని అబద్ధాలు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలిసి ఎవరు చెప్పారో అంత అబద్ధాలండి, చెప్తున్నాను కదా అబద్ధాలు. రాజు గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కొన్ని ఇయర్స్ నుంచి, ఫైనల్గా మీ జర్నీ గురించి చెప్పడానికి తెర వెనక కథలకి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ విషయంకి వస్తే, ఫస్ట్ నాన్నగారు నిర్మాతగా వచ్చారు ఇండస్ట్రీకి, కొన్ని సినిమాలు చేశారు. అంటే లైక్ మంచి మంచి ఎక్స్పెరిమెంట్లు కూడా చేశారు ఆయన ఆ టైంలోనే. లైక్ చూమంతర్ కాళీ అనే ఒక 3D సినిమా చేశారు నాన్నగారు. అది ఆ టైంలో ఎక్స్పెరిమెంట్. అలాంటివి ప్రొడ్యూసర్లు ఎవరైనా చేయడానికి కొంచెం జంకే టైం అది. సో తర్వాత చిరంజీవి గారితో చేశారు, ప్రియా అనే సినిమాలు చాలా చేశారు. సో నాన్నగారి తర్వాత ఆ లెగసీని నిర్మాతగా మీరు తీసుకోవడానికి ఆ రీజన్ ఏంటి? అసలు నిర్మాతగా మారడానికి మీకు ఎప్పుడు ఐడియా వచ్చింది సార్ మీరు? అంటే నాకు బేసిక్గా ఒక సినిమా దాసనారాయణ గారితో చేశారు, ఓ సినిమా పెద్ద హిట్, దాని పేరు ఎమ్మెల్యే ఏడుకొండలో. ఓహో, ఓకే. చాలా చాలా పెద్ద హిట్. ఆ సినిమా చేసినప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ టైంలో ఎన్టీ రామారావు గారు నుంచి ఉంటున్నారు. సో కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలోనే రిలీజ్ కావాల్సిన సినిమా అది యాక్చువల్గా. అందువల్ల దాసనారాయణరావు గారు సడన్గా మా నాన్నగారిని పిలిచి మీకు సినిమా చేస్తున్నాను. అప్పటికే ఆయన ఏది ఎవరితో చేయాలి ఏంటి అనేది దాసనారాయణరావుతో చేస్తున్నారు. బట్ ఆ టైంలో ఎన్టీఆర్ గారి దగ్గర పంపించారు. ఇలా రకరకాలుగా జరుగుతున్న టైంలో మనం అయితే రాయప్రాజ్ గారు ఇది మనం చేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు చేసిన దాంట్లో చాలా హడావుడిగా స్టార్టింగ్ నుంచి కాపీ అనేది టోటల్గా 40 daysలో వచ్చింది.
40 రోజుల్లో. షూటింగ్ అంతా హైదరాబాద్. ఆ టైంలో నేను యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఇదిలో ఉన్నా. సో బేసిక్గా ఏంటంటే దాసనారాయణ గారికి మంచి మార్కెట్ ఉండేది, కానీ ఆయనే హీరో. సో మాకు తెల్లారుజామున డ్రైవర్లు దొరక్క మాకు పొద్దున్నే ఈ ఆర్టిస్టులని చాలామంది, ప్రభాకర్ రెడ్డి గారని, సుజాత గారని, వీళ్ళందరూ ఆర్టిస్టులని, మా నాన్నగారు హైదరాబాద్లో ఉండేవారు. నాకు కాల్ చేసి ముందు రోజు నైట్, ఏదో సరిగ్గా కార్లు సరిగ్గా లేవురా, అవి లేవు, నువ్వు మన కారులో వెళ్ళి ఎక్కించుకుని మార్నింగ్ ఫ్లైట్కి దింపేసి, మార్నింగ్ 5 గంటలకు ఉండేది ఫ్లైట్. అంటే నేను 3ంటికి లేచి నేను 4కి వెళ్ళి, అప్పుడు ఏంటంటే మరీ 1.5 అవర్ ముందు అట్లా కాదు, లాస్ట్ మినిట్లోనే దింపేవాళ్ళం. అవును. అట్లా వెళ్ళి నేను వాళ్ళు పికప్ చేసుకుని రావడంలో వాళ్ళతో ఇంటరాక్షన్స్ కానీ, తర్వాత నాన్నగారు తీసిన 1-2 ఫిలిమ్స్ ఉన్నాయి, ఇంకా వాటిలో ఉండే దర్శకులు, వాటిలో శోభన్ గారు ఒక సినిమా యాక్ట్ చేశారు. ఈ ఇంటరాక్షన్స్లో నాకు బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నేను మార్నింగ్ షోలకి స్కూల్లో కాలేజ్ ఎగ్గొట్టి వెళ్ళిపోయేవాడిని. రెగ్యులర్గా సినిమాలు చూసేవారు. నాకు అప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ నేను. ఓకే. సో ఎన్టీఆర్ గారి సినిమా ఉంటే ఇంకా టపటపా వెళ్ళిపోయేవాడిని. ఈవెన్ దత్తు గారు కూడా చెప్తాడు, అసలు దత్తు గారికి, సార్ మీ సినిమా ఎదురు లేని మనిషి ఏదో సినిమా ఉంది, ఆయన ఫస్ట్ సినిమా, అవును. చొక్కాలు చింపుకొని వెళ్ళిపోయేవాడి లోపలికి అట్లా అని. అలా ఎన్టీఆర్ గారి ఫ్యాన్ యాక్చువల్గా అయితే. ఓకే. బట్ ఏ సినిమా బాగున్నా వెళ్ళేవాడిని. అట్లా వెళ్ళడంలో ఆ సినిమా కానీ, తర్వాత మా నాన్నగారు సినిమాలో దిగిన తర్వాత ఆయన ఇలాగ డ్రాపింగ్స్ కానీ, వాళ్ళతో ఇంటరాక్షన్స్ కానీ, తర్వాత ఎట్లా మెల్లమెల్లగా కొంచెం ఇంటరాక్షన్స్ కొంచెం బాగున్నాయి. ద సేమ్ టైం దాసనారాయణరావు గారు ఫైనల్ కాపీ వచ్చే ముందు నాకు రషెస్ చూడమని చెప్పిన దాంట్లో, ఏమండి రాయప్రసాద్ గారు మీ అబ్బాయిని కూడా చూడమనండి, కొంచెం ఇంట్రెస్ట్ ఉంది మనోడికి, ఓకే. ఏదైనా తప్పులు ఉంటే చెప్తాడు. సరే నాకు ఇది ఇలా చెప్పకుండా, "అరే నువ్వు కూడా చూడరా" అని చెప్పారు. రష్ సవేరా అని ఒక హోటల్ ఉండేది, అందులో ఒక చిన్న థియేటర్ ఉండేది, ఓకే. బాగుండేది, మంచి లగ్జరీస్గా ఉండేది అప్పట్లో. అక్కడికి వెళ్ళి చాలామందితో పాటు నేను చూశాను, అసిస్టెంట్ డైరెక్టర్స్ అనే వాళ్ళని. సో ఇదేంటంటే ఆయన కథ ఒక 6 మంది 7 మంది పెద్దవాళ్ళు, మంచి అంటే బాగా మంచి రైటర్స్ని పెట్టుకుని ఎప్పుడు కూడా డిస్కస్ చేసేవారు. అట్ ద సేమ్ టైం ఆయన రషెస్ వచ్చిన తర్వాత కూడా అందరినీ వెళ్ళి సినిమా చూడమనేవారు. ఓకే. ఏది ఆయన రారు, ఆయన ఓన్లీ ఎడిటింగ్ చేసి ఇచ్చేసేవారు అన్నమాట. సో ఆ జడ్జ్మెంట్స్ తీసుకున్నారు అన్నీ, ఇది అక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంటే మళ్ళీ ఆయన ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి చేశారు. ఆయన సక్సెస్ అదే. ఓకే. ఆయన అన్ని వందల స్క్రిప్ట్స్ చేయడానికి కానీ, అది కానీ ఏంటంటే ఆయన ఎంత మేధావైనా కూడా దట్ ఈస్ వాట్ హీ హెస్ టోటలీ టోటల్ బిలీవ్డ్ ఇన్ లైఫ్. అప్పుడు ఆ టైంలో నేను సినిమా చూసిన తర్వాత నేను నైట్ అందరితో పాటు నేను వెళ్ళి అందరితో మాట్లాడారైనా, నాకు చూశారు, నాకు చూస్తే నేను నాకున్న ఇష్యూస్ని నేను వచ్చిన పేపర్ మీద రాసుకున్నాను. మీ ఒపీనియన్ చెప్పారు. ఆ ఏజ్లో నేను నా ఒపీనియన్ పేపర్ మీద రాసుకుని చాలా బుద్ధిమంతుడిలాగా వెళ్ళి ఎన్ని చేసినప్పుడు అందులో 2-3 ఎపిసోడ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆయన కొంచెం డిఫర్ అయ్యారు. ఓకే. నాతో అందరూ వెళ్ళిపోయిన తర్వాత అడిగారు నన్ను, ఏంటి బాబు ఏంటి అని. ఇందులో మీరు ఏంటంటే ఎమ్మెల్యేను లేకపోతే మినిస్టర్ అయిన తర్వాత ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టారండి, అందులో ఆ ప్రెస్ మీట్ చాలాసేపు ఉంది, స్ట్రెచ్ అయిందండి బాగా అది అన్నట్టుగా చెప్పాను. ఆయన చెప్పడమే గొప్ప, నా ఏజ్కి అప్పుడు ఆ ఏజ్కి చెప్పడం చాలా గొప్ప, పెద్ద డైరెక్టర్ ఆయన. నా ఇంక చూసి నవ్వుతా ఏదో గవ్వుకుని, నువ్వు తప్పు, అది తప్పు, ఇది తప్పు, నేను మాట్లాడలా. బాబు ఇదే ఎపిసోడు నువ్వు సినిమా థియేటర్లో ఫస్ట్ డే వెళ్ళి చూడు. నువ్వు ఎక్కడ చూస్తావు సినిమా అంటే, రాజమండ్రి అండి వెళ్తాను, అడిగి వెళ్ళి చూస్తానండి. వెళ్ళి చూసి అక్కడి నుంచి నాకు కాల్ చేయి. ఈ ఫోన్స్ ఏమి ఉండే కాదు కదా అప్పుడు, అక్కడి నుంచి నాకు నువ్వు ఒక మామూలు కాల్ చేయన్నారు. ఎందుకలా చెప్తారు, చెప్పింది వినిపించుకోలేదంటే, అంటే చెప్పింది దాంట్లో రైట్ ఉంటే తీసుకునేవారు ఆయన. కానీ ఆయన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆయన నిజంగానే అలా. నేను ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళి చూసినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వేర్ ఐ ఎక్స్పీరియన్స్డ్ వాట్ ఎ క్రియేటర్ హ్యాస్ ఇన్ హిస్ మైండ్ వర్సెస్ ద ఆడియన్స్. ఓకే. సో మేము కూడా అలాంటి అవలంబిస్తాం, మనకి లోపల గుండెలకు ఒకటి పట్టింది అని అనుకున్నప్పుడు ఎవరు చెప్పినా వినాం. కొన్ని అవన్నీ ఇంప్లిమెంట్ అండి. 50-50 ఉన్నాను అనుకోండి, వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా ఒక డిబేట్ ఉంటుంది, లేదంటే ఎవరి మాట నేను కూడా అదే సేమ్ కైండ్ ఆఫ్ ధోరణి తీసుకున్నాను నేను కూడా.
నాకు ఒకటి గుండెలు కొట్టిందంటే అది ఆడియన్స్ నచ్చుద్ది అనేది నాకు హాఫ్గా ఉంటేనే ఇబ్బంది. కానీ ఆ రోజు నిజంగా థియేటర్కి వెళ్ళి నేను చూస్తే ఆ పర్టికులర్ సీన్ అన్ని చాలా క్లాప్స్ కొట్టారు. ఆ పర్టికులర్ సీన్కి విపరీతమైన గోల థియేటర్లో అసలు. అయ్య బాబోయ్! ఏంటిది నేను న్యూస్ పేపర్ చూడట్లేదు. ఇలాంటివన్నీ న్యూస్ పేపర్ సంబంధించినవి కదా! జనం ఎంత ఫాలో అవుతున్నారు పాలిటిక్స్‌ని. లైక్ కరెంట్ ఇష్యూని టచ్ ఆ చేసి ఇష్యూ టచ్ చేశారు. సీన్. నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సో, ఆయన ఎందుకు చెప్పారని అర్థమైన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పిక్చర్ వాజ్ ఎ సక్సెస్ సార్ 174 డేస్ ఫంక్షన్ జరిగినాయి. అయి జరిగినాయి. అప్పుడు ఏంటి చూసావా ఏంటి చాలా ఇప్పుడు కూడా ఆయన లాస్ట్ స్టేజ్ వరకు కూడా నాకు ఎప్పుడు ఆయన ప్రతి బర్త్డేకి వెళ్తాను ఆయనకి. ఆయనతో పాటు కూర్చుంటాను. ఆయనతో పాటు ఆయన చెప్పే అన్ని వింటూ ఉంటాను కబుర్లు. ఆయన తాలూకు ఎక్స్పీరియన్స్‌లు అన్నీ మాట్లాడుతూ ఉంటాను. ఇలా నేను మీకు ఎలా చెప్తానో ఆయన కూడా తాలూకు ఏ సినిమాలో నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే రామారావు గారు కానీ ఆయన దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్‌లు అన్నీ సరదాగా ఇద్దరే కూర్చున్నప్పుడు చెప్పేవారు. అవన్నీ వెరీ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్ యాక్చువల్లీ. సో, అట్లా స్లోగా నేను నాకు ఈ ఫిల్మ్స్ మీద మెల్లగా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మెల్లగా ఎక్కడో ఒక అలా ఇప్పుడు ఈ స్టేజ్‌కి మెల్లమెల్లగా అట్లా. నాన్నగారికి ఎప్పుడు చెప్పారు సార్ నేను ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నానని? నాన్నగారు సినిమాలు తీశారు. తర్వాత ఆయన హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఆయనకి. ఆయన కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం ఇప్పుడు ఆయన బాగున్నారు. హి ఈజ్ హ్యావింగ్ ఎ రియల్లీ గుడ్ హెల్త్. హి ఈజ్ నౌ 86, 87. ఓహ్! ఆయన అమ్మ ఇద్దరు బాగున్నారు. ది స్టే ఇన్ రాజమండ్రి యాక్చువల్లీ. ఓకే. ఆయన కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేను మా తమ్ముడు ఇద్దరు కూడా వద్దండి ఇలా వద్దు మీరు వచ్చి రెస్ట్ తీసుకోండి. కానీ ఏం చేయాలి తెచ్చిన డబ్బంతా అయిపోయింది. ఆయన పాపం తెచ్చిన డబ్బు అయిపోయింది. ఏదో అప్పులు అయ్యి ఉంటే కూడా ఆయన మామూలుగా తీసి పక్కన పెట్టేయచ్చు. కానీ ఆయన వాటిని అమ్మేసి ల్యాండ్స్ కానీ అన్నీ అమ్మేసి అందరూ కట్టేశారు. ఆ గుడ్ విల్ అనేది నాకు బాగా హెల్ప్ అయింది. నేను బేసిక్గా సినిమా తీద్దాం అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఇన్వెస్టర్స్ కానీ మా కజిన్ ఒక ఆయన వచ్చి నా దగ్గర ఇన్వెస్ట్ చేయడం కొంత, మిగిలిన ఫైనాన్షియర్స్ కానీ వీళ్ళు కానీ లేదంటే ఈవెన్ కోటి రామకృష్ణ గారితో నా ఫస్ట్ సినిమా చేశాను యాక్చువల్గా. చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా రాయప్రాజ్ గారు అబ్బాయి. ఓకే. ఆ గుడ్ అప్పుడు ఎవరు ఎంఎస్ రాజు ఆర్ అబ్బాయి. సో దట్ యూనో అదేదైతే ఒక మంచితనం ఏదైతే ఒక వీ కెన్ డెఫినెట్లీ ట్రస్ట్ దిస్ ఫ్యామిలీ ఆ బ్లడ్లో అది ఉంటుంది అనే దాన్ని ఎక్కువ జనం బిలీవ్ చేశారు. సో అది ఒక కారణం. నేను సినిమాలోకి డబ్బులు చేతిలో లేకపోయినా కూడా నేను సినిమా స్టార్ట్ చేయడానికి కారణం అయితే అదైంది. నిర్మాతగా మీరు కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేశారు. నాన్నగారు ఎస్పెషల్లీ అప్పట్లోనే ఆ 3D సినిమా 'చూమంతర్ కాళీ' అనేది తీయడం కూడా ఎక్స్పెరిమెంట్ ఆ టైంలో. సో లెగసీనే కాదు ఎక్స్పెరిమెంట్లను కూడా తీసుకున్నారేమో ఆయన దగ్గర నుంచి మీరు అనిపించింది. ఎక్స్పెరిమెంట్లు ఎప్పుడు వస్తాయంటే అండి మనకి ఒక 2-3 సక్సెస్లు రాగానే ఓకే. ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనిపిస్తుంది. అంటే మళ్ళీ అదే స్టోరీలని లేదంటే అదే థింగ్ని అదే యాక్షన్ని ఏదో ఒక డిఫరెంట్ సినిమా చేయాలనిపించి చేతులు కాల్చుకున్న రోజులు. ఓకే. అదే మళ్ళీ ఇప్పుడు నువ్వు వస్తాను వద్దంటా నా సినిమా ఉంది, మనసంతా నువ్వు సినిమా ఉంది, మళ్ళీ తీయచ్చుగా లవ్ స్టోరీ ఏం తెస్తాం అంతకంటే. మనం ఫీల్ అయిపోయాం మంచి పాటలు, ఎందుకంటే మంచి పాటలు చేయాలి, ఎందుకంటే మంచి సీన్లు చేయాలి. ఇప్పుడు ఆ స్టోరీ మనసంతా నువ్వే ఒకలాగా ఉంటుంది, ఇది ఇంకోలాగా ఉంటుంది నువ్వు వస్తాను వద్దంటానా. ఒక కైండ్ ఆఫ్ వర్షం ఈజ్ ఆల్సో ఏ లవ్ స్టోరీ బట్ ద బ్యాక్డ్రాప్ ఈజ్ యాక్షన్. ఒక కైండ్ ఆఫ్ ఒక్కడు దట్స్ ఆల్సో ఏ లవ్ స్టోరీ బట్ ఎ కైండ్ ఆఫ్ యాక్షన్. మళ్ళీ ఏం తీస్తాం అదే అదే ధోరణిలో. అదే ధోరణిలో ఏం తీస్తాం అని కొంచెం వెళ్ళిన ఎక్స్పెరిమెంట్స్లో ఒక్కొక్కసారి మనం ఫెయిల్ అయ్యాం. సార్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మీ నాన్నగారి దగ్గర నుంచి అది కూడా తీసుకున్నారు, ఆ వారసత్వాన్ని కూడా తీసుకున్నారు, ఆ ఎక్స్పెరిమెంట్లు కూడా తీసుకున్నారు అనిపించింది నాకు. ఎందుకు కానీ ఒకటేంటంటే నేను ఫెయిల్ అయినా కూడా సినిమాల్లో నా సినిమాల్ని నీచప్ సినిమాలు అనలే ఎవరు. దే ఆర్ లైక్ సమ్ కల్ట్ క్లాసిక్స్ అని అన్నారు తప్ప ఎందుకు కుదరలేదు ఇంకేదో బాగుండలేదు. కుదరలేదు అదేంటే అది ఇప్పుడు కూడా బాగుంది ఎందుకు ఆడలేదని అంటారు ఎక్కువ మంది. చాలా మంది టీవీలో చూసిన వాళ్ళందరూ ఇప్పుడు దేవీపుత్రుడికి అవన్నిటికి దేవిపుత్రుడు పౌర్ణమి కానీ ఏంటో ఎందుకు ఆడలేదు ఆ సినిమా అంటే కారణాలు నాకు తెలుసు. బట్ అంతే వాళ్ళు పాపం ఏదో ఇమ్మర్స్ అయ్యి ఆ ఫ్యాన్షిప్ మీద ఊరికే అనే మాటలు తప్పది అదే. సో మీరు ప్రొడ్యూసర్గా వచ్చేసారు ఇండస్ట్రీకి. 'శత్రు' అనే సినిమా తీశారు కోటి రామకృష్ణ గారితో, వెంకటేష్ గారి హీరోగా. అది పెద్ద హిట్, బ్లాక్ బస్టర్ ఆ టైంలో. ఇమీడియట్లీ దాని కంటిన్యూషన్ 'పోలీస్ లాకప్' కూడా మంచి హిట్. సో 2 హిట్లు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టేసరికి ఇండస్ట్రీ కూడా అప్పట్లో మాట్లాడుకునేవారు, ఎంఎస్ రాజ్ అంటే ఎవరో వచ్చారు 2 హిట్లు కొట్టాడు 'శత్రువు', 'పోలీస్ లాకప్' అని. నాకు తెలిసి దిష్టి తగిలిందేమో అనిపించింది మీకు. ఎందుకంటే థర్డ్ సినిమా
స్ట్రీట్ ఫైటర్ వచ్చేసరికి డిజాస్టర్ అయింది మీకు 2 హిట్ల తర్వాత. ఇష్టం కాదండి, ఒళ్ళు బలిసింది. సో, ఆ 2 పెద్ద హిట్ల తర్వాత ఆ, అది డిజాస్టర్ అయింది. ఎందుకో ఆ సినిమాకి స్ట్రీట్ ఫైటర్‌కి వచ్చేసరికి చాలా చేంజెస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ జరిగినాయి. బి. గోపాల్ గారిని తీసుకున్నారు మళ్ళీ. సంథింగ్ చాలా జరిగింది దాని వెనకాల. నాకు యాక్చువల్గా స్ట్రీట్ ఫైటర్ అనే టైటిల్ పెట్టంగానే నాకు మా రైటర్ పరుచూరు గోపాలకృష్ణ గారు బాగా క్లోజ్ కదా ఆయన, ట్రావెలింగ్ ఎక్కువ కదా మీరు. చాలా ఎక్కువ ట్రావెలింగ్. అంతకుముందు మా నాన్నగారికి వాళ్ళు కూడా బాగా తెలుసు, ఏదో సినిమా చేశారు. స్ట్రీట్ ఫైటర్ ఏంటయ్యా, ఆ స్ట్రీట్ మీద ఫైట్లు గీట్లు అవి ఏంది, మంచి టైటిల్ కాదు అది. అది కొంచెం వాళ్ళకి ఆ సెంటిమెంట్స్ ఎక్కువ, పాజిటివ్ టైటిల్ పెట్టాలి. ఓకే. అంటే ఈవెన్ ఫర్ రామానాయుడు గారికి ముందడుగు, ముందడుగు అంటే ముందడుగు వేయాలి, అటువంటి ఎక్కువ వాళ్ళకి బాగా. అది నేను అప్పుడు అనేవాడిని, అదేంటంటే ఆఖరి పోరాటం అంటే అవుట్ కదా అంటే. బట్ ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే పాజిటివ్ నేచర్తో ఉన్న పీపుల్. ఓకే. సో గట్టిగా ఆయన పరుచూరు వెంకటేశ్వరరావు గారు ఎక్కువ వాదించారు, కానీ పరుచూరు గోపాలకృష్ణ గారు గట్టిగా వాదించారు. ఎందుకు గోపాల్ కాదు, ఎందుకయ్యా హనీ హనీ అని పిలుస్తారు నన్ను, ఎందుకయ్యా హనీ నువ్వు స్ట్రీట్ ఫైటర్ అండి వేరే పెట్టండి. నేను ససేమరా కాదు, మీరు ఫిక్స్ అయ్యారంటే ఇంకా అంతే. నేను ఫిక్స్ అయ్యాను. ఇంకా అక్కడితో నేను ఫిక్స్ అయితే అందరూ ఫిక్స్ అయిపోతారు, అది ప్రాబ్లం. అది దెబ్బతోటి నిజంగా స్ట్రీట్స్లోనే పడ్డాను వెళ్ళి. ఫస్ట్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేశారు? అండ్ ఫస్ట్ ఫ్లాప్ ఎలా తీసుకున్నారు? ఈ 2 చెప్పండి. శత్రువు ఫ్లాప్ తీసుకోలేమండి, మనం మనుషులే కదా. అంటే శత్రువు అంటే అలా కాదండి, ఒకటి ఇంజెక్షన్ పొడిస్తే నొప్పి వస్తుంది కదా. అది మనం ఏదైనా దేవుడు అయితే ఏం నొప్పి లేకుండా కూర్చున్నారు. చిన్న పోటు ఇలా చిన్నగా పొడిస్తే అంటాం కదండి. సార్, బట్ నేర్చుకుంటారు కదా. ఏం నేర్చుకున్న ఇంజెక్షన్ ఎన్నిసార్లు పొడిచినా మీకు పెయినే సార్. అదే సక్సెస్ అనేది తీసుకోగలం, దాన్ని ఎంజాయ్ చేయగలము, ఫెయిల్యూర్ తీసుకోలేము. అది కొన్ని రోజులు ఉంటుంది, ఆ తాలూకు నొప్పి ఉంటుంది. నొప్పి లేకపోతే మనం అసలు హ్యూమన్ బీయింగ్స్ కాదు, మనలో ఎమోషన్స్ లేనట్టు అర్థం. అంటే మరీ రాయిలాగా ఉంటామండి ఎవడైనా, అది మరీ అంత రాయిలాగా ఏదో ఉట్టిదే అబద్ధం, నాకేం లేదమ్మా, ఏముంది ఇది పోతే పోయింది అని ఉట్టిదే లోపల రాత్రిపూట నిద్రట్టు దానికి. ఎంత పోగొట్టుకున్నారు సార్ స్ట్రీట్ ఫైటర్ సినిమాకి? అది నా స్వవిషయం అండి, అది మనం బయటికి చెప్పాల్సిన విషయం కాదు. అది అంటే అప్పట్లో ఒక హ్యూజ్ అమౌంటేనా? హ్యూజ్ అమౌంట్ ఇతను కాదండి, నేను ఇష్టపడి కొనుక్కున్న ఇల్లు అమ్మేశాను. ఇల్లు అమ్మేసి డబ్బులు తీర్చాను అందరికీ ఇష్యూస్ ఉంటే. ఓకే. నాకు ఎప్పుడు నా ఫైనాన్షియల్స్ అందరికీ ట్రస్ట్ అదేనండి, ఇల్లు అమ్మాలని వాళ్ళకి ఉండదు. కానీ ఏదైనా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ కూడా బయట నుంచి తెస్తాడు డబ్బులు, అవును సార్. వాళ్ళకి వాళ్ళ ఆన్సర్ చెప్పుకోవాలి కదా. సో వాళ్ళని ఇబ్బందులు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అలాగని చెప్పి మనం ఎప్పుడు ఫోన్లు ఎత్తకపోవడం, నా ఫోన్ ఉందనుకోండి, ఇప్పుడు టోటల్గా నాకు తెలిసి ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు 2-3 ఫోన్లు మార్చుంటాను నా మొత్తం కెరీర్లో. అది కూడా ఒక ఫోను మార్చిన కారణం మీకు తెలుసు, ఒక్కటి సినిమాలో పెట్టేశారు మహేష్ బాబు. ఎవరు తను అలరోడు కదా, టప్పులు పెట్టే అక్కడ నేను లేనప్పుడు పక్కన ఎక్కడ ఉన్నాను. ఏదండి ఏ నెంబర్ వాడదాం అని అంటే గుణ గారు అంటే పెట్టండి మన హనీబాబు పెట్టండి అన్నాడు ఆయన. అమ్మో చంపేస్తాడు ఆయన, పెట్టండి ఇప్పుడు ఆయన వచ్చేలోపు సీన్ ఫినిష్ అయిపోవాలన్నాడు ఆయన. పెట్టేశారు, ఆ ఫోన్ మార్చాల్సి వచ్చింది నేను. తెగొచ్చారు సార్ ఫోన్ రిలీజ్ తర్వాత. 4803291 నాకు చాలా ఇష్టమైన నెంబర్ అది, నాకు మహేష్ వల్లే పోయింది. సో తెగ ఫోన్లో వచ్చాయి సార్ రిలీజ్ తర్వాత. వేలు. ఓకే. నేను గుణశేఖర్ గారు మహేష్ ముగ్గురు కూర్చుని రిలీజ్ తర్వాత సరదా కూర్చుని ఒక చోట ఎక్కడ హోటల్ ముగ్గురు వెళ్ళిపోయి, ఓకే. ఎందుకంటే ముగ్గురు ఎంతో ఇన్వాల్వ్ అయ్యాం కదా. అలా ఏదైనా చెప్పుకోవాలన్నా, ఏదైనా ఫోన్ రిసీవ్ చేసుకోవాలన్నా, ఏదైనా చిన్న మన స్పీకర్ పెట్టి అందరూ మాట్లాడుకోవాలన్నా, ఏదైనా చేయాలన్నా మేము ముగ్గురే కూర్చునేవాళ్ళం ఎక్కడైనా వెళ్ళి. ఎక్కడో సైలెంట్గా ఎవ్వరు లేని చోటకి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళినప్పుడు అవన్నీ కాల్స్ రావడం, రిసీవ్ చేసుకోవడం, ఇవన్నిట్లో నాకు ఇంకా నా ఫోన్లోంచి సార్ 32919 అని ఒకడో ఇంకోడొకడు సార్ ఎంఎస్ రాజు గారే కదా సార్ అని, ఇలా వందల వేలు నవ్వుతానే ఉండేవాడు మహేష్. ఏంటి మహేష్ నన్ను ఇలా చేశాడు అంటే ఇంకా తప్పలేదు. ఇప్పుడులాగా వారం 2 వారాలు వెళ్ళిపోయే సినిమాలు కాదు కదా. అప్పుడు 175 days 200 days ఆడే సినిమాలు. ఈ 200 ఎక్కడ బాధపడతాం మనం. సో మార్చాల్సి వచ్చింది. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ చేంజ్డ్ ఐ థింక్. దాని తర్వాత పెట్టిన ఫోన్ ఇప్పుడు దాకా నాది, ఇప్పుడు నేను ఫోన్ నెంబర్ చెప్పను అనుకోండి, ఇప్పుడు వరకు ఉందండి. నాకు ఇబ్బందులు ఉన్నా లేకపోయినా, లేదంటే ఏదైనా ఇదేంటే ఏదైనా ఎక్కడున్నా కూడా నేను ఫోన్ మార్చేసి ఇంకో ఫోన్ పెట్టేసుకుని నేను ఏదో లోన్లీగా బతికేయాలి, ఎక్కడి నుంచి ఎవరి దగ్గర నుంచి కాల్స్ వస్తాయి, ఇలాంటివి ఎప్పుడు ఉండదు. ఏదన్నా ఇష్యూ ఉంటే నేను ఫేస్ చేస్తాను. ఓకే. ఏదన్నా ఇష్యూ ఉంటే నేను స్ట్రైట్గా ఫేస్ చేస్తాను. ఫేస్ చేసి చెప్పినప్పుడు ఎప్పుడు కూడా మన దగ్గర మనీ తీసుకునేవాళ్ళు, మనం ఒక
10 రోజులు, 20 రోజులు, 1 మంత్, 2 నెలలు, 3 నెలలు లేట్ అవుతుందంటే, లేట్ అవుతుంది స్ట్రెయిట్‌గా చెప్పేస్తాను నేను. అంటే టైంకి ఇచ్చేస్తాను. ఎందుకంటే నమ్మకం కదా అది. నమ్మకం ఏదో ఒకటి అమ్మేస్తాం, ఏదో ఒకటి చేసేస్తాం, ఇచ్చేస్తాం మనం. బట్ అది నమ్మకం పోతే ఇప్పటి వరకు నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఐ థింక్ నేను ఉండేవాడిని కాదేమో మేబీ. సో నాన్నగారి గుడ్ విల్‌ని కూడా మీరు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారైతే ఆ గుడ్ విల్. అది ఒక్కోసారి అండి నైట్ టైం టెన్షన్‌లో ఉన్నప్పుడు కొన్నిసార్లు చెప్తున్నాను. ఒక్కోసారి అప్స్, డౌన్స్ ఉంటాయి. అప్స్ ఉంటే మంచి ఎంజాయింగ్‌గా ఉంటది. అలా అని ఓవర్‌గా ఎంజాయ్ చేయను. ఆళ్ళకి పార్టీలు ఇచ్చేసి, వీళ్ళకి పార్టీలు ఇచ్చేసి అదేం ఉండదు. ఐ విల్ స్పెండ్ విత్ మై ఫ్యామిలీ. ఐ విల్ స్పెండ్ విత్ మై టీమ్. తప్ప అదేం ఉండదు. అప్పుడు ఆ టైంలో ఇంత బాగా చేసాము. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇంకా బాగా చేయాలి. ఏది చేయాలి? అనే దాన్నే తప్ప ప్లస్ సినిమాలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అయి సరదాగా మాట్లాడుకుంటా, ఎంటర్‌టైన్ అవుతా అట్లా ఉంటాం. ఫెయిల్ అయినప్పుడు కూడా మేబీ ఆ టైంకి హీరో రాకపోవచ్చు. ఆ డైరెక్టర్ రాకపోవచ్చు. కానీ నా ఫ్యామిలీతో గడుపుతాను ఆ టైంలో. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి పోరు కదా! దే ఆర్ పర్మనెంట్ కదా. దే ఆర్ పర్మనెంట్ కదా! అప్పుడు ఆ టైంలో వాళ్ళతోటి కొంచెం ఉన్నప్పుడు నాకు కొంచెం ఏదైనా బాధ ఉండి ఏంటి ఇంత కష్టపడ్డాం కదా! అనే ఫీలింగ్ ఉన్నప్పుడు కొంచెం మేబీ వాళ్ళతో కూర్చున్నప్పుడు వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది ఆ టైంలో. మళ్ళీ కొడతాం అని అలా ఇప్పుడు వరకు లాక్కొచ్చాం బండి. సార్ ఫస్ట్ సక్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేశారు 'శత్రువు'? అంటే బ్లాక్ బస్టర్ కదా ఆ టైంలో. అంటే మనం అనుకుంటాం కానండి సక్సెస్ అని ఇప్పుడులాగా ఓ క్రాకర్లు పెట్టేసి ఇది అక్కడ ఉన్నదానికంటే ఎక్కువ చెప్పేసి సోషల్ మీడియాలో అలా ఉండేది కాదు. ఎగ్జాక్ట్‌గా ఏముందో అక్కడికి అదే ఉండేది. ఒక ఫోన్ కాల్ విజయవాడ నుంచి వెళ్ళిందంటే ఇదిగో ఈ సెంటర్‌లో ఇది చేసింది, ఈ సెంటర్‌లో ఇది చేసింది. మనం ఇప్పుడు ఆ సెంటర్‌లో అదేది పెద్ద ఆడియన్స్ తెలీదు. అవును. మన వరకే. అవును. సినిమా హిట్, సినిమా చూడాలి అంతే వాళ్ళకి తెలుసు. అవును. ఇప్పుడు ఫిగర్స్ అన్నీ సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ అంటారు, కొంతమంది ఏదో రియల్ అంటారు. అదేంటనేది మనకు కూడా తెలీదు యాక్చువల్‌గా. సో, అట్లా ఇట్స్ టోటల్లీ చేంజ్డ్ నౌ. మీరన్నట్టు నిజమే. ఇప్పుడు సినిమా సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా కూడా ఆ రోజే క్రాకర్స్ కాల్చి, కేక్ కట్ చేసి సెలబ్రేషన్ అయిపోయింది. చేసుకుంటారు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులతో అక్కడితో అయిపోయింది దాని ఇది. మనం సో, ఒక 5, 6 డేస్‌తో మాక్సిమం లాగేస్తారు డబ్బులు అయిపోతుంది. బ్లాక్ బస్టర్ అయితే ఇంకో వారం. నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే. అంతే దాంతో క్లోజ్. మరీ ఇంకా అబ్నార్మల్ సక్సెస్‌లు ఉంటాయి తప్ప. సీనియర్ హీరోలతో మీరు 'వెంకటేష్' గారితో రిపీట్ కాంబినేషన్ చేశారు. 'శత్రువు', చేశాను. 'దేవిపుత్రుడు' చేశారు. చేశాను. లైక్ 'చిరంజీవి' గారు, 'బాలకృష్ణ' గారు, 'నాగార్జున' గారితో ఎందుకు ప్లాన్ చేయలేదు సార్? అంటే కుదరలేదా? ఎస్పెషల్ 'చిరంజీవి' గారు ఎందుకంటే మీ నాన్నగారితో 2 సినిమాలు చేశారు. చిరంజీవి గారితో సినిమా చేయాలి యాక్చువల్‌గా. ఓకే. మా నాన్నగారు చేశారు. అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్లోజ్. ఆవిడ కూడా అక్క అంటాను నేను ఆవిడని. బాగా క్లోజ్. బట్ ఎక్కడో ఆయన బర్త్‌డే రోజు ఎప్పుడో అనుకున్నాం. మేము ఏదో చాలా మంచి మూడ్‌లో ఉండగానే మనం సినిమా చేయాలని అనుకున్నాం. ఎక్కడో కరెక్ట్‌గా వర్కౌట్ కాలా. ఓకే. ఇది ఎందుకు వర్కౌట్ కాలేదు ఏంటనేది ఆయనది తప్పు కాదు, నాది తప్పు కాదు. ఏదో కథ దొరకకపోవడం అవ్వచ్చు, ఇది అవ్వచ్చు. ఏదేదో చేసేయాలి అమ్మో! చిరంజీవి గారు కదా! అని ఇదిలో ఏది కరెక్ట్‌గా దొరక్క మేబీ బియాండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా. బియాండ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి సినిమా. అందులో నేను మంచి ఫుల్ స్వింగ్‌లో ఉన్నాను కదా! ఫామ్‌లో ఉన్న టైం అది. అనే ఇదితోటి ఉన్న టైంలో నేను సినిమా చేయలేకపోయాను యాక్చువల్‌గా. ఎవరైనా డైరెక్టర్‌తో అనుకున్నారా సార్? అంటే ఒక అంటే డైరెక్టర్ యాక్చువల్‌గా ఆయన గుణశేఖర్‌తో చేయొచ్చు కదా! ఓకే. మీ ఇద్దరికి అండర్‌స్టాండింగ్ ఉంది కదా! గుణశేఖర్ గారితో చెయ్యి అని అంటే అనుకున్నాం. ఓకే. అనుకున్నాం కానీ తర్వాత ఏదో ఆయన వేరే ఒకటి 2 ఫిల్మ్స్ కమిట్ అయ్యి తర్వాత గుణశేఖర్ గారు కూడా వేరే సినిమా కమిట్ అయ్యి ఏదో మొత్తానికి అవ్వలా ఆ టైంలో. అదైతే చాలా పెద్ద కాంబినేషన్ అయ్యేది ఇప్పుడు. చాలా చాలా పెద్ద రేంజ్ సినిమా అయ్యేది ఇప్పుడు. దాని తర్వాత కూడా ఆయన సరే మనం చేయలేకపోయాం కదమ్మా! మనం ఏదో 'రామ్ చరణ్' ఏదో ఇంట్రొడ్యూస్ చేయకూడదా అది ఇది అని ఆయన అన్నారు. అప్పుడు 'నువ్వు వస్తాను వద్దు అంటావా' రిలీజ్ అయింది అనుకుంటా అప్పుడే. ఓకే. నేను అప్పుడు చెప్పాను 'పౌర్ణమి' సినిమా చేస్తున్నానండి. 'పౌర్ణమి' సినిమా తర్వాత నేను చేస్తాను ఇదని ఏదో మొత్తానికి పక్కన సైడ్‌లో కొంచెం కథని చూసుకుంటూ ఉండేవాడిని. చూసుకుంటూ ఉంటే మన ఈ పరుచూరి వెంకటేశ్వర గారిని అన్నా. ఆ అబ్బాయిది ఎలా సెట్ చేయాలో తెలియట్లేదండి 'రామ్ చరణ్' తోటి. ఇది మరి 'చిరంజీవి' గారిలా చేయాలా? లేకపోతే ఎలా చేయాలో తెలియట్లేదు నాకు. అది ఇది అంటే నాకు కొంచెం బాగా సెట్ అయిన తర్వాత చేద్దాం అని అంటే అప్పుడు ఆయన వెంకటేశ్వర గారు ఆయన దగ్గర ఏదో మాటలు అన్నట్టున్నారు. అప్పుడు ఓకే. దెన్ దే హ్యావ్ టోటల్లీ చోజన్ ఫర్ అనదర్ డైరెక్టర్. 'బాలకృష్ణ' గారు, 'నాగార్జున' గారితో కూడా ఏమి అనుకోలేదా సార్ అసలు? ఏదన్నా ప్లాన్ చేశారా? బాలకృష్ణ గారు అంటే కూడా ముందు నుంచి తెలుసండి బాగా. అదే అన్నా తెలుసు ముందు ఎందుకంటే నేను ఫిలిమ్స్ కోటి రామకృష్ణ గారితో చేసినప్పుడు కోటి రామకృష్ణ గారి కోసం ఎక్కడన్నా ఆయన ఎక్కడన్నా అవుట్‌డోర్‌లో ఎక్కడన్నా ఉన్నట్టు సమ్‌వేర్ పొలాచి గాని ఓకే. ఆ లొకేషన్స్‌లో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేసేవారు.
నెక్స్ట్ షెడ్యూల్ మందే కదండి, ఇక నాకు టైం లేదు, మీరు ఇక్కడికి వచ్చేస్తే ఈవినింగ్ టైమ్స్, నేను ఆఫ్టర్ 6 షూటింగ్ ఉండదు, ఈవినింగ్ టైమ్స్ కూర్చొని స్క్రిప్ట్ ఫైనల్ చేసుకుందాం లేదా రాసుకుందాం కూర్చొని ఓకే. అని అన్నప్పుడు నేను డే అంతా ఖాళీ కదా. అవును. సో ఆయన ఇంకా రాత్రి 1 గంట వరకు కూర్చొని మళ్ళీ 4 o'clock లేచి వెళ్ళిపోయాడు పాపం ఆయన. ఓహ్! హార్డ్ వర్క్ ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. ఆయన చేసే హార్డ్ వర్క్ అసలు నేను నిద్రలేని రాత్రి, కొంత నిద్ర ఉండాలనుకోండి, నేను ఎప్పుడు అంటే ఉన్నాను సార్, మీరు నిద్ర ఎక్కువ బాగుండాలి, హెల్త్ జాగ్రత్త చూసుకోవాలని చెప్తూ ఉంటాడు. మేమంతా చాలా కన్సర్న్, మాకేంటంటే ఏదో ఒక డైరెక్టరు, మనం ఏదో బిజినెస్ మైండెడ్ అట్లా ఉండేది కాదు మాకు. సొంత అన్నయ్యలాగా, సొంత గురువులాగా ఉండేది మాకు. ఆ కేరింగ్, లవ్ ఒక 2 ఉండేది. ఎక్కడ అబద్ధాలు ఉండేవి కదా మాకు, ఏదో అబద్ధాలు. ఆయన ఎక్కడ ఒక గంట 2 గంటలు ఆయన బాగా బిజీలో ఆయన లేట్గా వచ్చినా కూడా, సార్ గురుగారు లేట్ అయిపోయింది గురుగారు, ఆయన గురుగారు అని నేనని ఆయన గురుగారినని అట్లా, స- ఇలా ఏదో లేట్ అయిపోయిందని, పర్లేదు సార్ ఏముంది, అంత అంత గొప్ప పర్సన్ ఒక గంట లేట్గా వచ్చిన తర్వాత మనం ఇదేంటిది, మీ ఈ టైంకి రాలేదేంటి, ఆ టైంకి రాలేదేంటి, అసలు ఇదే ఉండేది కదా. చాలా గొప్ప గొప్ప పీపుల్తో పనిచేశానండి నేను. ఐ హ్యావ్ దట్ రియల్ థింగ్. మీరు ప్రశ్న అడగకపోయినా నేను చెప్పాలి. యాక్చువల్గా ఫస్ట్ ఫిలిము నేను కేవి మహాదేవన్ గారు, తర్వాత కేవి మహాదేవన్ గారు, తర్వాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఓహ్! దట్ వాజ్ నాట్ ఆన్ మై బ్యానర్. నేను నా కజిన్ తోటి చేశానని చెప్పాను కదా. ఓకే. ఒక ఫిలిం అర్జున్ శోభన తోటి ఒక ఫిలిం చేశానండి. ఆ ఫిలింలో ఫస్ట్ కోడరామకృష్ణ గారు అప్రోచ్ అయింది దానికి ఆ సినిమాకే. ఓహో! ఓకే. ఆ సినిమాకి ఆయన ఏంటంటే బేసిక్గా ఆయన టైం లేక, మీరు మహాదేవన్ గారితో మీరు కూర్చోండి వెళ్ళని నన్ను పంపితే, ఐ వాజ్ ఇన్ ఎ బడ్డింగ్ స్టేజ్. సో నేను ఆయనతో కూర్చున్నప్పుడు ఫస్ట్ మహాదేవన్ గారు ఎక్కడ కూడా నువ్వు వచ్చావేంటి, ఆయన రాలేదేంటి, అదేం ఉండేది కాదు. ఆయన బేసిక్గా అలవాటు అనుకుంటా. ఓకే. రా బాబు కూర్చో అని, వి యూస్ టు సిట్ హియర్ అండ్ డౌన్ ఓన్లీ. గొప్ప అంటే సైకిల్ తొక్కునేటప్పుడు ఒక రేడియో పెట్టుకుని ముందర పాటలు, సాయంకాలం పూట పాటలు వచ్చి దాంట్లో మహాదేవన్ గారు లేదా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు పాట వస్తుంది, ఇవి వినండి అని విన్నోడిని, నేను వాళ్ళతో డిస్కషన్ కూర్చొని నేను పాట ఓకే చేయాల్సి వచ్చేది. అది బాగాలేదని ఎలా చెప్పాలి, బాగుందని ఎలా చెప్పాలి, కానీ జాగ్రత్తగా చెప్పేవాడిని, చక్కగా చెప్పేవాడిని, మెల్లగా చెప్పేవాడిని. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కూర్చోవారు, ఎంతో క్లోజు. ఆయన నేనే కార్లో తీసుకొచ్చేవాడిని, నేనే తీసుకెళ్ళి దింపేవాడిని. బేసిక్గా హైదరాబాద్లో ఉండేవారు, బట్ హీ యూస్ టు ట్రావెల్ ఫర్ అవర్ సాంగ్స్కి. ఓకే. ఆయన ట్రావెల్ చేసేవారు. మేము అప్పుడు ఉండేది మెడ్రాస్లో ఉండేవాళ్ళం మేము. సో ట్రావెల్ చేసినప్పుడు నేనే వెళ్ళేవాడిని ఎయిర్పోర్ట్కి, నేనే తీసుకొచ్చేవాడిని. ఆయనతో మాటలు, ఆయనతో ఉన్న చనువు, ఆయన చెప్పే మాటలు, ఆయన చెప్పే పద్యాలు అన్నీ కూడా వింటూ ఉండేవాడిని. ఎంత గొప్ప గొప్పలతో పనిచేశాను అనేది నాకు, ఒక గొప్ప దాసనారాయణ గారు, ఒక గొప్ప కోడి రామకృష్ణ గారు, ఇలా సో మెనీ పీపుల్. లెజెండరీ పర్సన్స్ కదా సార్. వాళ్ళందరితో నేను చేశాను. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఎవరు వాళ్ళతో చేయలేదు కదా. సో నేను ఓ ప్రౌడ్ ఉంటుంది సో మీకు. ఐఎమ్ లిటిల్ ప్రౌడ్ మోర్ దెన్. సార్ చిరంజీవి గారితో చేయలేకపోయినా ఒక చిన్న లోటు ఉంటుంది ఎప్పటికేమన్నా? మా నాన్నగారు చేశారు కదా. అంటే మీరు మా నాన్నగారు చేశారు బాగా క్లోజ్. ఆయన బడ్డింగ్ స్టేజ్లో ఫస్ట్ జస్ట్ 1-2 ఫిలిమ్స్ చేసి జస్ట్ అప్కమింగ్ ఇదిలో ఉన్నప్పుడు, అప్పుడు మన ఇంటికి వచ్చేవారు. ఓకే. 2 సినిమాలు చేశారు కదా నాన్నగారు. 2 ఫిల్మ్స్ చేసేవారు, మా ఇంటికి వచ్చేవారు. మా ఇంటికి వచ్చినప్పుడు నేను మా ఫాదర్ కూడా చెప్పేవారు, మా అబ్బాయి ఏదో సినిమా నీది చూశాడమ్మా, చూసి ఇందులో బాగుంటావు నువ్వు, అది ఇదని అన్నారంటే, అప్పుడు నన్ను పక్క తీసుకెళ్ళి వచ్చిన బాల్కనీ ఉండేది ఆ ఇంటికి. నేను తీసుకొని, ఏమన్నా నా పేరు ఎందుకు చెప్పావు, నేను నీకు అంత నచ్చాను నీకు, ఆ రోజులు గుర్తున్నాయి నాకు. ఓకే. ఇప్పుడున్న రోజులు కాదు, ఆయనకి గుర్తుంటాయి, బట్ అప్పుడున్న రోజులు గుర్తున్నాయి నాకు. ఆయన ఇంకో ఫ్రెండ్ ఒక ఆయన వచ్చేవారు, పాత ఫియట్ కార్లో వచ్చేవారు ఇద్దరు. సో ఆల్ దోస్ డేస్ ఆర్ వెరీ మెమరబుల్ డేస్. ఆయన మెల్లగా ఎలా ఎదిగారు, ఎలా ఏ సినిమాలు వచ్చినాయి, ఒక ఖైదీ రావడం, దొంగ మొగుడు రావడం, ఆయన సినిమాలు అన్నీ నేను దగ్గరుండి చూశాను. నేను జర్నీ అంతా ఆయన చూసారు. జర్నీ చూశాను. మీరు తీయబోయే సినిమాలు కానీ తీసే సినిమాలు కూడా స్క్రిప్ట్లు చెప్పేవారని విన్నా నేను. అంటే లైక్ దేవి స్క్రిప్ట్ దేవి ఆయనకి స్క్రిప్ట్ చెప్పారా? ఒకసారి చెప్పానండి. ఆయన అప్పుడు ఖాళీగా 1 year ఉన్నారండి, హిట్లర్ సినిమాకి ముందు. ఓకే. అక్కడే నేను ఎక్కడో హోటల్లో కలిసాను ఆయన్ని. హోటల్లో ఎక్కడో కలిస్తే, ఆయన ఏదో స్టార్ హోటలే, ఓకే. కలిస్తే ఫ్యామిలీతో వచ్చారు. ఫ్యామిలీ అందరూ తెలుసు కదా నాకు. సో అక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు నేను బేసిక్గా నేను గబుకు నేనే లెగిసి వెళ్ళా. అప్పుడు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ రాదు, ఆయన వేరే ఎక్కడి నుంచి వచ్చినట్టున్నారు. ఆయన అలా వచ్చి కూర్చున్నాడు, కూర్చోమ్మా కూర్చో, ఏం తింటావు ఏది మాటల్లో. అంటే నేను మామూలుగా, అన్నయ్య ఏం చేస్తున్నారు ఏంటి అది ఇది అంటే, ఏమో లేదమ్మా సంవత్సరం నుంచి ఖాళీగా ఉన్నా నేను, అదే ఏం చేయాలో తెలియట్లేదు అది ఇది అని.
నువ్వేం చేస్తున్నావు? ఎందుకంటే బేసిక్గా మా ఫాదర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కానీ అది కానీ మా నాన్నగారు ఆయన్ని సొంత కొడుకు నాకంటే ఎక్కువ అంటే నాకంటే పెద్ద కొడుకు నువ్వే అనేవారు ఆయన్ని. అంత అంత క్లోజ్ బాండింగ్. బాండింగ్. సో అట్లా నేను ఏదో మాటల్లో ఇట్లా నేను ఇలా ఏదో సినిమా చేస్తున్నాను, జాతక చేయాలమ్మా, జాతక చేయాలి, మొన్న సినిమా బాగా ఆడలేదు కదా నీకు, చేయాలి, నీలాంటి వాళ్ళు యువర్ గుడ్ మేకర్ అది ఇదని ఆ టైప్లో అనేవారు. అలాగే అన్నయ్య వచ్చి కలుస్తాను. ఎప్పుడు కలుస్తావు అన్నారు. లేకపోతే అలా కలుస్తానంటే ఇది ఫార్మాలిటీ కదా, ఎప్పుడు కలుస్తావు అంటే మీరు చెప్పండి అన్నయ్య అని. రేపురా అన్నారు. వచ్చినప్పుడు లంచ్కి వచ్చేలాగా వచ్చేసేయి అని అంటే, అయితే ఎన్నింటి రమ్మంటారంటే ఒక 11కి. నేను మధ్యలో ఎవరైనా చెప్పాలి, ఏం అవసరం లేదు వచ్చే, స్ట్రైట్గా నాకు కాల్ చేయి, నంబర్కి చేయి అన్నారు. స్ట్రైట్ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్తే 11 నుంచి కరెక్ట్గా 1 గంట మధ్యలో వరకు ఆయన మేకప్ రూమ్ ఉంది. ఓకే. ఆయన షార్ట్స్ వేసుకుని వచ్చారు. అక్కడ కూర్చున్నాను చాలాసేపు ఎక్కువసేపు నేను ఆయన సినిమా గురించి పంచుకున్నది అక్కడే. తర్వాత రోజులు అక్కడ ఏం జరిగింది తర్వాత చెప్తా. బట్ తర్వాత రోజుల్లో నువ్వు వస్తాను వద్దంట అలాంటి సినిమా చూసి ఆయన నాకు ఫోన్ చేసి మనం కలుద్దాం అని చెప్పి ఆయన ఇంటికి పిలిచి నన్ను ప్రభుని ఇద్దరిని కూడా మంచి ఫుడ్ పెట్టి ప్రతి సీన్ చెప్పారు. ఒకసారి చూసారంట ఆయన. ఓహో. షో వేసింది నేనే వేసాను. షో ఏదో కావాలంటే వేసాను నేను. ప్రతి సీన్ ఫస్ట్ నుంచి ఏంటి, ఎందుకు అలా మాట్లాడాడు, క్యారెక్టరేషన్ ఏంటి దగ్గర నుంచి చెప్పేశారు ఆయన. సో పర్టికులర్ ఎంత డీటెయిల్స్. ఎంత జీనియస్ అయినా అంటే నా సినిమా ఎలా అంత గుర్తుంచుకుంటారండి అది ఇది అని అన్నాను. నాకు అలా ఉండిపోయింది మైండ్లో, అలాంటి సినిమా తీసావు నువ్వు అట్లా అన్నారు. సో మళ్ళీ అక్కడ హిట్లర్ ముందుకు వస్తే కథలోకి, ఇక్కడ మళ్ళీ దేవి కథ చెప్పారు ఆయనకి. ఓకే. ఆ కూర్చుని అది చెప్పినప్పుడు ఎలా ఉంటుంది, అది పాము గాల్లోకి వెళ్ళిపోద్ది, గాల్లో ఒకటి చంపేస్తుంది, అది స్పేస్ గీసి, అప్పుడు గ్రాఫిక్స్ ఎవరు తెలియదు కదా. అటువంటి ఆయన నా ఇంక చూస్తారు ఆయన. అప్పుడు ఆయన ఇంక చూస్తే బాగుండాలమ్మా, జాగ్రత్త, కేర్ఫుల్, బీ కేర్ఫుల్ అది ఇదని కొన్ని ఇది చేసి, బట్ ఏదైతే నాకు ఐడియా ఇంట్రెస్టింగ్గా ఉంది, యూ కెన్ డెఫినెట్లీ ప్రొసీడ్, బట్ బడ్జెట్ సై కేర్ఫుల్గా ఉండి. తర్వాత మేము భోజనం చేసాం. అప్పుడే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇప్పుడున్న అందరూ చిన్న ఎవ్రీబడి అప్పుడు బాగా యంగ్ అందరూ కూడా మాతో పాటు అందరూ కలిసి సరదాగా భోజనం చేసాము. ఇప్పుడున్న హీరోస్ అందరూ బొడ్డోళ్ళు అందరూ. అప్పుడు అందరూ రామ్ చరణ్ అని ఇంత ఉండేవాళ్ళు, ఇంత పిల్లలు అప్పుడు. అట్లా నేను ఆయనతో పంచుకున్న రోజులు అట్లాగా. ఆయనకి నేనంటే యాజ్ ఎ మేకర్ చాలా మంచి ఇంట్రెస్ట్ ఉంది ఆయనకి. అంటే ఒక మహేష్, ప్రభాస్ లాంటి వాళ్ళతో నేను సినిమా చేస్తున్నప్పుడు ఆయన అప్రిషియేట్ చేశారు. అంటే నీ మేకింగ్ వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది, నీతో పాటు లేదు వాళ్ళకి స్టార్డమ్ వస్తుంది. చాలా పాజిటివ్ పర్సన్ ఆయన. ఇంకో హీరో వచ్చేస్తున్నాడు, లేకపోతే ఇంకో ఎవరో, లేకపోతే వెంకటేష్ డామినేట్ చేసేస్తున్నాడు, వాళ్ళు డామినేట్, అది ఏముండదు. ఆయన సైడ్ ఆయన ఎంతమంది ఉన్నా నా గ్రేస్ నాదే, నేను చేసే కష్టం నాదే, నా కథ బాగుంటే నా సినిమా ఆడుతుంది. ఆయన స్టోరీకి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు ఆయన. ఓకే. చాలా నేను మరీ పరోక్షంగా అంత దగ్గరగా నేను స్టోరీ డిస్కషన్స్లో లేకపోయినా కూడా 3-4 సార్లు ఆయన షూటింగ్కి వెళ్ళడం జరిగినప్పుడు ఆయన ఒక సీన్ని ఒక షూటింగ్లో ఎక్కడో ఏదో హోటల్లో తీస్తున్నారు, జస్ట్ కామ్గా అబ్జర్వ్ చేస్తాను ఆయన. ఒక సీన్ని జస్ట్ ఒక బాగానే ఉందనుకున్న సీన్ని, కామెడీని ఆయన దాన్ని ఇంప్రూవైజ్ చేసి, ఆయన రైటర్ని డైరెక్టర్ అందరూ కలిసి ఇంప్రూవైజ్ చేసి దాన్ని ఇంకో లెవెల్ తీసుకెళ్ళిపోయారు ఆ సీన్ని. సో చాలా కామెడీ సీన్స్లో ఆయన తాలూకు ఆయన కాంట్రిబ్యూషన్ ఉంటుందని నేను తర్వాత అనుకున్నా. అంతలాగా స్పాట్లో టక స్పాట్లో అవన్నీ ఇలాంటి లెజెండరీ పీపుల్స్ అందరినీ చూసిన తర్వాత, అంటే నా లెజెండరీ ఎప్పుడైనా నాకు ముందు జస్ట్ బడ్డింగ్ స్టేజ్ తెలుసు ఆయన. అలా లెజెండరీ పర్సన్ అయిపోయాడు ఆయన. అలా ఇలాంటి గొప్ప వాళ్ళు అందరినీ చూసినాడు నేను. సో ఇనిషియల్ స్టేజ్లోనే వీళ్ళందరినీ చూసుకుంటూ, వీళ్ళ నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటా. తర్వాత మా నాన్నగారికి ఎన్టీఆర్ గారికి మా నాన్నగారు అంటే బాగా అభిమానం. సో అప్పుడప్పుడు బజుల రోడ్లో దాసనారాయణ గారి ఇల్లు, ఆయన ఇల్లు కూడా ఆపోజిటే. ఆయన ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను ఉండేవాడిని. అంటే ఇల్లు గబుకు కాళ్ళ నమస్కారం పెట్టేవాడిని. ఆయన కుర్చీ, ఆయన కాలు, ఆయన కాలు మీద కాలు వేసుకున్న దర్ప, ఆయన మాట్లాడుతున్న తీరు, అవన్నీ చూస్తే అదృష్టవంతులం మేము. ఇప్పుడున్న తరం ఎంతవరకు చూసిందో తెలియదు. అలాగే నాగేశ్వరరావు గారు, ఆయనతో పాటు కూర్చుని ఆయన ఒక నువ్వు వస్తాను వద్దంట నా సినిమా నేను చూస్తానని అంటే నాగార్జున గారితో
తర్వాత అమల్ గారితో కలిసి ఆయన ఓ థియేటర్లో ఎక్కడో నేను షో వేస్తే అది చూసి ఆయన బయటకు వచ్చినప్పుడు నా కళ్ళల్లో చూసిన విధానం చాలా గొప్పగా తీసావు అని వచ్చి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి నాగార్జున గారు షేక్ హ్యాండ్ ఇచ్చి ఓ నాగేశ్వర గారు లాంటి వాళ్ళు నాకు నిజంగా షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇవన్నీ నేను ఎప్పుడు చెప్పలా, ఎప్పుడు పేపర్లో కూడా అవును, నేను మీరు ఎప్పుడు షేర్ పెద్దగా చేసుకోరు. నేను పెద్దగా ఇవన్నీ షేర్ చేసుకోను. అంటే యూనో అంతంత గొప్ప గొప్ప లెజెండరీ పర్సన్స్ అందరూ కూడా దే వేర్ సో మచ్ యూనో నువ్వు మంచి సినిమాలు తీస్తావు అని మూడ్లోనే ఉండేవారు. సో మళ్ళీ మళ్ళీ ఆ స్టేజ్ రావాలి అనే దాంతో ఇప్పుడు మళ్ళీ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గెట్ బ్యాక్ ఇన్ టు మై షూస్. అప్పట్లో ఒక ప్రొడ్యూసర్స్ మధ్య ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండేది. అంటే ఇప్పట్లా కాదు, అప్పట్లో అంటే అట్లీస్ట్ ఎస్పెషల్లీ మీకు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళ అమ్మోరు చేశారని మీరు దేవి పుత్రుడు చేశారని అంజి ఒక హెల్దీ కాంపిటీషన్ ఉండేది. ఆయన కొట్టారు నేను కొట్టాలి, నేను కొట్టారు ఆయన కొట్టాలని మీ ప్రొడ్యూసర్స్ మధ్య అది ఉండేది. ఎస్పెషల్లీ అదే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో ఆ హెల్దీ కాంపిటీషన్ గురించి చెప్పండి సార్ ఆ టైంలో. ఫ్రెండ్స్ అండి బేసిక్గా, బాగా ఫ్రెండ్స్, ఒరే ఒరే అనుకున్న ఫ్రెండ్స్. ఓకే. అందు బేసిక్గా అతనికి నన్ను ఎక్కడైనా తనకి అంటే ఏంటి ఎంత ఫ్రెండ్స్ ఎలా కలిసాము అనేది స్టోరీ పక్కన పెడితే ఓకే. తనకి ఏదైనా ఒక చిన్న బాధ కానీ ఏదైనా ఫీలింగ్ కానీ ఏదైనా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసేవాడు, రా షేర్ వెళ్దాం చేసుకునేవారు. వెళ్దాం బయటికి వెళ్దాం అని కూడా ఎక్కడికైనా హైదరాబాద్లో ఉంటే తాజ్ కృష్ణకి వెళ్ళేవాళ్ళం. ఓకే. వెళ్ళి ఒక మూడు నాలుగు పెగ్గులు ఇద్దరు వేసి అక్కడి నుంచి తనకి ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడుకుని నాకు ఏదైనా ఇష్యూ ఉంటే నేను మాట్లాడుకోండి, ఏదైనా నా ప్రాబ్లం ఏదైనా ఉంటే సాల్వ్ చేసేవాడు ఎక్కడన్నా. ఓకే. అట్లా అతని ప్రాబ్లమ్స్ నేను ఎన్ని సాల్వ్ చేశాను, నేను మాట సహాయం వరకు నేను అంటే మాట్లాడితే తనకి శ్యామ్ ఏముండదులే అన్నీ బాగుంటాయిలే అంతవరకు మనం చెప్పగలం. కానీ హీ హ్యాస్ ద కెపాసిటీ ఆఫ్ ఇష్యూ సాల్వింగ్స్ ఏమైనా ఉంటే తను ఉంటే కనుక సాల్వ్ చేసేటంత వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఓకే. ఎప్పుడు అంటూ ఉంటా, ఏ అర్ధత ఆపేసామే శ్యామ్ నువ్వు, ఏంటి కొట్టాలి వరుసగా చేయాలి కదా అది ఇదని. ఎక్కడో ఆయనకి కోటరామకృష్ణ గారు కూడా మంచి బంధం. సేమ్ మీలాగే. మాలా కథ వాళ్ళు ఎక్కువ ఓకే. మీరు కూడా వాళ్ళు కోరకృష్ణ పెద్ద వాళ్ళు ఎక్కువ అంటే ఎక్కువ తక్కువ ఎవరు లేరు. అదేలేండి. అప్పుడు ఆ టైంలో గోపాల్ రెడ్డి అని భార్గవ ఆర్ట్స్ గోపాల్ రెడ్డి గారు, శ్యాము, నేను, రామలింగేశ్వర గారు, ఇలా 4-5 ప్రొడ్యూసర్స్ ఉండేవాళ్ళు. ఆయనకి బాగా ఇష్టలు. వాళ్ళ సినిమాలు అంటే ఒక రకంగా ఉండేవి ఆయన్ని. ఆయన విధానం, ఆయన ఆలోచించే విధానం వేరేగా ఉండేది. ఓకే. ఆయన కూర్చుని మమ్మల్ని కన్విన్స్ చేసే తీరు అంటే చాలామంది కొత్త కొత్త ప్రొడ్యూసర్లతో కూడా చేసేవారు కానీ బట్ మా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన చాలా సిన్సియర్గా చాలా స్ట్రాంగ్ సీన్స్ ఉండేవి మా సినిమాల్లో. ఎందుకు ఉండేవి అంటే ఇది బాగాలేదండి అంటే 1 minute చెప్పేవాడు ఇంకో సీన్, ఆయన స్పాట్లో చెప్పేవారు ఇంకో సీను. జీనియస్ ఆయన. అటువంటిది మనం అలవర్చుకోవడానికి ట్రై చేసే పద్ధతిలో మనం కూడా ఎదిగాం యాక్చువల్గా. అట్లా సో శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి మీకు ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది. అది ఎస్పెషల్లీ వాళ్ళ నాన్నగారు నిర్మాతే, మీ నాన్నగారు కూడా నిర్మాతే. నిర్మాతే ప్లస్ ఎంఎస్ రెడ్డి గారు నాకు ఇంకా క్లోజ్. ఓకే. వాళ్ళ నాన్నగారు ఎక్కువ క్లోజ్. నాన్నగారు ఎక్కువ క్లోజ్ కదా ఇక. అంటే ఆయన కూడా ఎప్పుడన్నా ఇంటికి వెళ్తే అక్కడ మెడ్రాస్లో నేను ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. ఎక్కడికి అనేవాడు మనవాడు, ఉండు మీ నాన్నగారి క్లాస్ వస్తాను అంటే ఆ గౌరవం ఉండేది. ఓకే. ఆ రెస్పెక్ట్ ఉండేది. అప్పుడు వెళ్ళి ఆయనతో ఫస్ట్ ఒక అరగంట కూర్చునేవాడిని. ఏమంటున్నాడు మీ ఫ్రెండ్, ఏమంటున్నాడు మీ శ్యాము, నా ఫ్రెండ్ ఏంటంటే మీ అబ్బాయి కదా, ఏమో సినిమా తీస్తున్నాడు అది బాగా ఆడాలి కదా, బాగా ఆడుతుందండి. అట్లా సన్ అంటే ఒక మంచి కన్సర్న్, అలాగే ఫాదర్ అంటే ఒక మంచి ఇది, బాగా మంచి బాండింగ్ మీ అందరూ. నేను అందుకే అడిగాను సార్, ఎందుకంటే అప్పట్లో మంచి హెల్దీ కాంపిటీషన్ ఉండేది, ఈగోలు గట్ట ఏమి ఉండేవి కదా అసలు. అదేం లేదు. అప్పుడు తను ఏదైనా ఆహుతి లాంటి సినిమా తీస్తే తనకంటే నేను ఇంకోటి ఏదో శత్రువు బాధ చేయాలి, కోసం తీస్తే ఇంకోటి ఏదో బాధ చేయాలి, అట్లాగా ఉండేది. ఈవినింగ్ అయితే మేము సరదాగా బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం తన ఇంట్లోనే ఇంకో చోట, లేదంటే కలిసి కూర్చుని ఆఫీసులో అతను బోర్ కొడితే రావే అనేవాడు, వచ్చి కూర్చుంటే అలాగే టేబుల్ మీద కూర్చుంటే అలా గంటల కూర్చునేవాళ్ళం. సినిమా గురించే, బయట వాళ్ళ గురించి సోది అది ఏది ఉండదు. బయట ఆడిపోయాడు ఈడిపోయాడు అనే డిస్కషన్ ఎప్పుడు ఉండదు, అసలు ఎప్పుడూ లేదు. పాజిటివ్ వాళ్ళే ఉండేవాళ్ళు. ఏదైనా అశ్విని దత్ గారి సినిమా ఏదైనా బాగా ఆడింది, లేదా రాఘవేంద్ర గారి సినిమా బాగా ఆడింది, ఇంకోటి సినిమా బాగా ఆడింది, ఎప్పా ఏందయ్యా ఎంత కలెక్షన్ ఏందయ్యా అనేవాడు నాతో శ్యాము. అవునయ్యా మనం కూడా చేయాలి, అలాగా మనం కూడా కొట్టాలయ్యా, అలా ఉండేది.
కమింగ్ టు 'దేవి'. 'దేవి' ఎలా సెట్ అయింది సార్? అంటే ఇప్పటికి టిల్ నౌ ఆ గ్రాఫిక్స్ చూసినా, మీరన్నట్టు సీన్స్ చూసినా అసలు ఒక స్పెల్ బౌండింగ్ ఫిల్మ్ అనిపిస్తది. దేవి ఓ రకంగా ఇందాక మీరు శ్యామ్‌ని లింక్ చేశారు కాబట్టి చెప్తున్నా. అది 'స్ట్రీట్ ఫైటర్' అనే సినిమా ఆడకపోతే నేను అక్కడే తన ఆఫీస్‌లోనే కూర్చునేవాడిని ఎక్కువ. ఏం చేయాలో తెలీదు. అయితే ఇల్లు లేదంటే ఆఫీసు. అప్పుడు ఆ టైంలో అన్నాడు, "నీకు వెంకటేష్ బాగా క్లోజ్ కదా! 'శత్రు' ఒకటే చేసావు. హ్మ్. సో, నువ్వు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అంటే అప్పుడు ఆ టైంలో 'స్ట్రీట్ ఫైటర్' తర్వాత ఇల్లు అమ్మేయడం అలాంటియన్నీ ఉన్నాయి కదా! ఇష్యూసు. నేను కొంచెం బాగా ఇబ్బంది పడేవాడిని డబ్బుకి. అంటే ఎందుకు వై డోంట్ యూ ఆస్క్ వెంకటేష్? ఆహ్, అంటే లేదు శ్యామ్ అలా కాదు. ఏదైనా ఒక సినిమా చేయాలి. మనం ఏదైనా చేసి మర్యాదగా వెళ్ళాలి నేను అక్కడికి. మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ ప్రూవ్ చేసుకున్నానంటే, "ఏమయ్యా నువ్వు 'శత్రువు' చేసినప్పుడు ఏ మర్యాదయ్యా? నువ్వు ఊరికే లోపల లోపల అనుకుంటావు. నీకు వెంకటేష్‌కి నువ్వంటే బాగా ఇష్టం" అని పాజిటివ్‌గా చెప్పేవాడు. ఓకే. నేనెక్కడో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేక నాకు మీరేంటంటే ఒక సక్సెస్ తోటి ఎళ్ళాలి మళ్ళీ అని. ఆ! అనేది సక్సెస్ కోరుకుంటారని కాదు. నాకెందుకో లోపల లోపల ఫీలింగ్ మీరు ఫీల్ ఉండేది. అయ్యేవారు అలా. అప్పుడు ఆ టైంలో ఇంకా ఒక హ్మ్. పాముతో సినిమా చేద్దామని కోట రామకృష్ణ గారు చెప్తే ఆయన ఎగ్జైట్ అయ్యారు. నేను ఎగ్జైట్ అయ్యాను. ఇంకా దాని మీద కూర్చున్నాము. ఫైనలైజ్ చేసేటప్పుడు ఆ టైంలో ఎక్కడో ఐ థింక్ సమ్‌వేర్ వెంకటేష్ గారు మద్రాస్ సురేష్ మహల్‌కి వస్తే ఓకే. వెన్ హీ యూజ్డ్ టు స్టే ఇన్ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కూడా ఎక్కడైనా అక్కడ వచ్చినప్పుడు నాకు వెంటనే చేస్తారాయన. "అది ఎక్కడున్నావు? ఏంటి? అది ఇది" అని అంటే, అదే "ఏంటి? ఏంటి? ఏంటి ఏం చేస్తున్నావు? ఏంటి?" అని ఒక చిన్న కన్సర్న్. ఒక సినిమా ఆడలేదు. ఏదో ఇల్లు అమ్ముకున్న వాళ్ళకి తెలుస్తాయి కదా అవునవును. మ్యాటర్‌లు. "ఏం చేస్తున్నావు? ఏంటి?" అంటే ఇలాగా, "ఏ నన్ను వచ్చి అడగలేకపోయావా?" అన్నాడు. అప్పుడు నాకు శ్యామ్ చెప్పింది కరెక్ట్ అనిపించింది. "లేదు లేదు వెంకీ నేను ఇంకొక సినిమా చేసొస్తాను నేను. అదేం లేదు నువ్వు ఎనీ టైమ్ నీకేం కావాలో చెప్పు నేను చేసి పెడతాను నేను." అది ఇప్పుడు ఆహ్, ఉన్న యాక్టర్స్ కూడా ఎంతవరకు ఉన్నారో అలాగ నాకు తెలీదు గానీ, ఆ రోజుల్లో అట్లా ఉండేది. నిర్మాత క్షేమం కోరుకునేవారు. క్షేమంగా. తర్వాత 'దేవిపుత్రుడు' ఫస్ట్ నాకంటే కాపీ వెంకటేష్ చూసాడు ఫస్ట్. ఎందుకంటే రామానాయుడు స్టూడియోలో ఉండేది. ఓకే. నేను కాపీ చూడడానికి హైదరాబాద్ వెళ్ళే లోపు తను నాకు ఫోన్ చేపిచ్చి, "వెంకటేష్ గారు, రామానాయుడు గారుని, సురేష్ బాబు ముగ్గురు సినిమా చూస్తారంట" అంటే, "నాకంటే ముందు చూసినా పర్లేదు చూసేమనండి" అన్నాను. హ్మ్. చూసిన తర్వాత వాళ్ళు దే వర్ స్పెల్ బౌండ్ ద ఫిల్మ్. ఇంకా అక్కడి నుంచి మనం ఎలాగో అనుకున్నాం కదా! ఓ సినిమా చేయాలని. దాన్ని మెల్లగా 'దేవిపుత్రుడు' అనే దానికి మనం సో, 'దేవిపుత్రుడు' విషయంకొస్తే అంటే 'ద్వారక', 'శ్రీకృష్ణుడు', 'అమ్మవారు', 'సముద్ర గర్భంలో ఉన్న ఒక నిధి' లాంటి సో, అంత బ్యాక్ డ్రాప్ గాని అదంతా చాలా బాగా కుదిరింది. సార్ ఆ సినిమాకి సంబంధించి ఇప్పటికి టీవీలో చూసినా గాని ఓ మంచి సినిమా అనిపిస్తుంది మీరన్నట్టు. రిజల్ట్ పక్కన పెడితే. సో, రిజల్ట్ విషయంలో యాస్ ఎ ప్రొడ్యూసర్స్‌గా మీరు అనాలిసిస్ చేసుకుంటారు గదా! మీరన్నారు గదా! సో, ఆ సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగిందనిపిస్తుంది? కథ సైడే ఎండింగ్ వచ్చేటోడికి నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. లాస్ట్ ఫేజ్ నాకు నచ్చలా. ఓకే. ఇంకా బాగా చేయాలి. అప్పటికే షూట్ అయిపోయింది. బట్ షూట్ జరిగేటప్పుడు కూడా ఏదో విధంగా లాస్ట్ అరగంటలో ఒక స్ట్రాంగ్ థింగ్ ఏదో కావాలి మనకెప్పుడు కూడా. ఓకే. ఒక మంచి ట్విస్ట్ కావాలి. ఎప్పుడు కూడా లాస్ట్ అరగంట, 20 నిమిషాల ముందు ఒక అంటే ఆడియన్స్‌ని ఇన్వాల్వ్ చేసే ట్విస్ట్ కావాలి. అది అలాగే ఫ్లాట్‌గా వెళ్తూ ఉంటే పర్వాలేదు బానే ఉందని వచ్చేస్తారు. సినిమా బాగున్నట్టు ఉంటది కానీ, హ్మ్. బట్ కాంపిటీషన్‌లో మీకు సంక్రాంతికి వేరే సినిమాలున్నప్పుడు బాగుంది, బానే ఉందనేది ఎక్కదు మనకి. ఎక్కదు. ఏది సూపర్ ఎక్స్ట్రార్డినరీగా ఉందో అదే ఎక్కేస్తది. అట్లాగా మనది కొంచెం కొంచెం ఆ ఫిల్మ్ కష్టపడినా కూడా కొంచెం ఇబ్బంది పడిన సినిమా అది. ఇందాక గ్రాఫిక్స్ గురించి మాట్లాడుతున్నాను. 'దేవి' గాని, 'దేవిపుత్రుడు' గాని గ్రాఫిక్స్ అసలు చాలా బావుంటది. ఎస్పెషల్లీ 'దేవి' అసలు పాముని క్రియేట్ చేయడం గాని ఇప్పటికి నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంత ఆ రేంజ్ గ్రాఫిక్స్ అయితే 'పాము' సినిమాకి సంబంధించి చూడలేదు మనం. సో, ఏంటి సార్ అప్పుడు ఆ ఛాలెంజింగ్‌ని ఎలా తీసుకున్నారు? వీఎఫ్ఎక్స్ అదంతా ఇప్పుడు ఏ ఏ టీమ్ వర్క్ చేసింది అప్పట్లో? చాలా టఫ్ అండి అది. యాక్చువల్‌గా బాంబేలో ఒక టీమ్ అండి అది. పనిచేసింది. చాలా టఫ్ అంటే మాకు కూడా గ్రాఫిక్స్ అంటే ఏంటో తెలీదసల. మాకు తెలీదు గ్రాఫిక్స్ అంటే ఇంకా మేము జస్ట్ గుడ్డేది చేల్లో పడతంటారు కదా! అట్లా వెళ్ళిపోయాం. హుహు. పాముతో సినిమా తీయాలి. ఏదో ఇన్ని గ్రాఫిక్స్ ఉంటదని తర్వాత షూటింగ్ అప్పుడు డిస్కషన్‌లో నేను కోట రామకృష్ణ గారి డిస్కషన్‌లో అలా పెంచుకుంటూ వెళ్ళిపోయాం. సో, ఆ ప్రాసెస్‌లో ఇంకా ప్రాసెస్‌లో పెంచుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే. అది ఇదొద్దు, ఇదొద్దు, ఇది ఎక్కువైపోతది. మనకి వద్దు. ఆయన జాగ్రత్తగా ప్రొడ్యూసర్ అంటే జాగ్రత్తగా చాలా కేర్‌ఫుల్‌గా డీల్ చేస్తారు ఆయన. అంటే వీళ్ళకి ఇబ్బంది పడకూడదు, రిలీజ్ అప్పుడు ఇబ్బంది అవ్వకూడదు అనే మూడ్‌లోనే ఉంటాడాయన.
బట్ నేనేంటంటే యాజ్ ఎ మేకర్గా తర్వాత చూద్దామంటే ముందు క్రియేట్ అయింది చేసేద్దాం ఫస్ట్, ఓకే. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయాం. ఓహ్! అలా పెంచుకుంటూ వెళ్ళడంలో దాన్ని కొంచెం బాగా లేట్ అయిపోయింది, డిలే అయిపోయింది, కాస్ట్ అయిపోయింది. అట్లా ఇంకా తర్వాత దాన్ని సరే ఇంకా ఈ బాధలు ఏం పడ్డాం అనేది జనానికి అవసరం లేదు కదా, అది ఏం పడ్డాం తర్వాత విషయం. కానీ ఆ తర్వాత సినిమా మ్యాసివ్ రేంజ్, ఆల్ లాంగ్వేజెస్, దట్ వాజ్ ద ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ యాక్చువల్లీ. సో, ఇప్పుడు పాన్ ఇండియా అనేది చాలా అప్పుడు కామన్ అయిపోయింది. అప్పట్లోనే చేశారు అప్పుడే మీరు. పాన్ ఇండియా. అప్పుడు వరకు అన్ని లాంగ్వేజ్లు వేసి మరి రిలీజ్ కాల. ఓకే. ఫస్ట్ టైం 'దేవి' అది. అదే. సార్, ఆ సినిమాతో దేవిశ్రీ ప్రసాద్ గారిని మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇంట్రొడ్యూస్ చేశారు మీరు. ఇప్పుడు ఆయన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు ఇప్పటివరకు కూడా. ఇంకా కొనసాగుతున్నారు. సో, ఏంటి సార్ మీ నమ్మకం ఏంటి? అంటే మీరు అడిగితే అప్పట్లో నాకు తెలిసి మణిశర్మ గారో, కీరవాణి గారో వచ్చేవారు. బట్ 'దేవి' గారి మీద మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? ఎలా పిక్ చేసుకున్నారు ఆయన్ని? తెలీదు కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను సడన్గా ప్రభాస్ని పెట్టుకుంటాను, ఎందుకు వచ్చింది కాన్ఫిడెన్స్? ఓకే. అయితే ఒక 3-4 సినిమాలు మహేష్ బాబు ఆడలేదు, మీకు అది ఎందుకు ఉంటుంది కాన్ఫిడెన్సు? లేదంటే నా సినిమా ఏదో ఆడలేదు ఒకటి, అయినా మంచి సినిమా తీయాలనుకుంటాను, ఎందుకు కాన్ఫిడెన్స్ ఉంటుంది? అది మన గొప్పతనం నేను అన్నండి. అది కేవలం ఇట్స్ సంథింగ్ లైక్ ఏదో నా ఇంట్యూషన్, నా గొప్పతనం అమ్మా అని చెప్పుకునేంత మూర్ఖుడు కాదు నేను. దేర్ ఈస్ సంథింగ్ రిటర్న్ ఇన్ ద డెస్టినీ దట్ దేవిశ్రీ ప్రసాద్ హ్యాస్ టు బికమ్ ఏ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. రాసి ఉంటుంది డెస్టినీలో, అందువల్ల మనం దానికి అటాచ్ అవుతాం. సో నా గొప్పతనం నేను అనుకోనంటున్నా. సో తన్ని సో బేసిక్గా తను యంగ్స్టర్గా ఉన్నప్పుడు తనకున్న ఐడియాస్, ఇలాంటి సాంగ్, ఇలాంటి ట్యూన్ ఉండాలనుకుంటాడు తను. బట్ నా దగ్గర గైడెన్స్ తీసుకున్నాడు తను. నాకు ట్యూన్ వచ్చాను కాదు, నాకు ఇది బాగాలేదు, నాకు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా బాగాలేదు, నాకు ఇంకేదైనా పాడు. బికాజ్ హీ వాజ్ న్యూ, హీ వాజ్ ఎంథూసియాస్టిక్. ఇప్పుడు తను ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక సీనియర్ మ్యూజిక్ డైరెక్టరు ఒక ట్యూన్ ఇవ్వంగానే నాకు రెండో ట్యూన్ మీద అతనికి మనసు పోదు. రెండో ట్యూన్ ఇవ్వడానికి నానా ఇబ్బంది పడతాం. శత్రు సినిమాకి మళ్ళీ రాజ్కోటి ఓకే. ఎంత అడిగినా ఏం చేసినా కూడా నేనంటే ఒక గౌరవంతో, ఒక రాయప్రకాష్ గారు అబ్బాయి అనే గౌరవం, సో నాలో ఒక చిన్న టేస్ట్ ఉందని. సో అట్లా ఏంటంటే నాకు ఎప్పుడు కంఫర్టబుల్ ఎట్లాగంటే అండి, కొంచెం విషయం ఉండి కొత్త వాళ్ళు అయితే నేను కొంచెం వాళ్ళ దగ్గర వర్క్ స్ట్రాంగ్గా తీసుకోగలుగుతానని ఎప్పుడు నమ్మకం. అందుకే మీరు ఇంతమంది ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇంతమందితో మీరు వెళ్తారు కొత్త ఎందుకు అనేది కారణం అదే. అట్లా మెల్లగా దేవి హ్యాస్ షూట్ అప్ ఇంటూ వెరీ బిగ్. మధ్యలో తనకి నేను యాక్చువల్గా కూడా కొంచెం తను స్ట్రగుల్ అవుతున్న టైంలో ఒక స్టేజ్కి వచ్చాడు, మళ్ళీ కొంచెం స్ట్రగుల్ అవుతున్న టైంలో నేను మళ్ళీ దేవి రా ఈ సినిమా వర్షం చేద్దాం రా అని చెప్పి ఇచ్చాను. అతను బెస్ట్ పెట్టేశాడు, ఇంక వేరే ఏ సినిమా లేదు అతనికి ఆ టైంలో. బెస్ట్ పెట్టేశాడు మొత్తం తను. బెస్ట్ పెట్టి మరి ఆ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడు ఆ సినిమా. బెస్ట్ ఆల్బమ్ మరి ఎంత హెల్ప్ అయింది సినిమాకి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా కానీ. ఆ కథ హెల్ప్ అయింది, స్క్రీన్ ప్లే హెల్ప్ అయింది, బాగా తీసాము, యాక్షన్స్ హెల్ప్ అయింది, పీటర్ మాస్టర్ హెల్ప్ అయ్యాడు, లేకపోతే రైటింగ్ హెల్ప్ అయింది, ఎన్ని పక్కన పెడితే సాంగ్స్ తీసుకున్నాయి కదా లీడ్. సార్, సాంగ్స్ గురించి అన్నిసార్లు సినిమా చూసారంటే సాంగ్స్ రిపీటెడ్గా చూసారంటే సాంగ్స్ గురించి. గురించి. కమింగ్ టు వర్షం, మీరు అన్నట్టు అంటే ఆ టైంలో ఇప్పుడు ప్రభాస్ గారికి రాఘవేంద్ర, ఈశ్వర్ ఉంది, ఇది 3వ సినిమా. అంటే ఓ బ్రేక్ పాయింట్ అనేది లేదు ప్రభాస్కి అప్పటి వరకు. ప్రభాస్ బ్రేక్ పాయింట్ స్టార్ని చేసిన సినిమా. సో ఏంటి కృష్ణరాజు గారు కానీ, సూర్యనారాయణ రాజు గారు కానీ మీ మీద పెట్టుకున్న నమ్మకం, దాన్ని ఎలా చేయాలనేది ఒక చిన్న బాధ్యతగా ఎలా కుదిరింది అది? అంటే మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న చాలాసార్లు చెప్పాను. మీకు చెప్తే ఇది కొత్త, మీకు ఆడియన్స్ కాదు కొత్త, బట్ స్టిల్ మీరు అడిగారు కాబట్టి ఇది నేను అంటే ఒక్కడని ఫిల్మ్ జరుగుతున్నప్పుడు నాకు ప్రభాస్తో సినిమా నేను చేయాలనుకున్నానా, లేదంటే నా దగ్గరికి సూర్యనారాయణ రాజు గారు కానీ, కృష్ణరాజు గారు కానీ ప్రభాస్ని పంపి నా ద్వారా అతను మళ్ళీ రీఇన్వెంట్ చేద్దాం అనుకున్నారు అనేది పక్కన పెడదాం. ఓకే. అది నేను ఇచ్చే గౌరవం వాళ్ళకి, అది వాళ్ళు నాకు ఇచ్చిన గౌరవం. అది అంచేత మరి అన్నిటికీ ఓపెన్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోకూడదు, చెప్పిందే చెప్పకూడదు. చేత ఆ సినిమాలో నాకు అనిపించింది ఒక మహేష్ బాబు కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి ఒక సూపర్ స్టార్డము అనేది, అతను స్టార్ కాదని కాదు, సూపర్ స్టార్డమ్ గురించి మాట్లాడతాను. ఒక్కడు తెచ్చినప్పుడు మన కృష్ణరాజు గారు వాళ్ళ ఇదైతే ఉందో ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి అబ్బాయిని ఏదో ఒకటి చేయాలని చాలా కష్టపడి తీసిన సినిమా అది.
ఎందుకంటే ఇప్పుడు ఒక్కడికి బరువు బాధ్యతల్ని కొంత తీసుకునే మహేష్ బాబు, కొంత తీసుకునే గుణశేఖర్ గారు ఉన్నారు. అవును. స్టోరీ వరకు నేను ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్. లాస్ట్ ఎడిటింగ్ వరకు ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్. మిగిలింది నాకు ఆ కాస్ట్యూమ్ ఉండాలి, లేకపోతే షార్ట్ ఇలా తీయాలన్న టెన్షన్ నాకు లేదు ఆ సినిమాకి. ఇది నేను మొత్తం నా షోల్డర్ మీద పెట్టుకున్నాను ఇది. సో అల్టిమేట్గా సక్సెస్ అయింది. ఇంకా ఇంక ఇప్పుడు ఏంటనేది ఈజ్ హిస్టరీ నవ్వు. ఇంకా దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా అది పెద్ద సబబు కాదేమో అనుకున్నాను. త్రిష రోల్కి అంటే శైలు రోల్కి త్రిష కంటే ముందు చాలా మంది హీరోయిన్స్ని చూసారు మీరు, అనుకున్నారు కూడా అని విన్నా నేను. అనుకోలేదండి, పెద్ద ఇది అనుకోలేదండి. అది ఎందుకు కుదురుతాయండి, స్టార్స్ కుదురుతాయి. ఆ అమ్మాయి నాతో సినిమాలు చేయాలి, లేదంటే ఒక స్టార్ అవ్వాలి, నా సినిమా ద్వారా స్టార్ అవ్వాలి. తను కూడా 2, 3, 4 ఫిల్మ్స్ చేసింది, తమిళ్లో మలయాళంలో చేసింది సినిమాలు. లైక్ నీ మనసు నాకు తెలుసు అంత తను చేసింది స్టార్డమ్ రాలా, ఓకే. అంటే ఆ అమ్మాయికి రికగ్నిషన్ రాలా. రికగ్నిషన్ వర్షంతో వచ్చింది, స్ట్రాంగ్గా వచ్చింది. అది కూడా అంటే బాగా యూత్లోకి అమ్మాయి వెళ్ళిపోయింది. దాని తర్వాత నువ్వు వస్తాను వద్దంట నా సినిమాకి నేను మళ్ళీ ఆ అమ్మాయి కాంబినేషన్లో మళ్ళీ చేయడం వల్ల, హీరో డిఫరెంట్ చేయడం వల్ల, మేబీ ఆ ఫిలిం కూడా సక్సెస్ అవ్వడం వల్ల, ఆ అమ్మాయి ఇంకా అందంగా మేము చూపించడం వల్ల, ఇంకా కొంచెం వర్షం కొంచెం న్యాచురల్ ఇదిలో ఉంటుంది, రెయిన్ అని కొంచెం అమ్మాయికి ఎక్కువ బ్యాకప్ వేయకుండా అట్లాగా కొంచెం ఉంటుంది. ఇందులో ఇంకా స్ట్రైట్గా పెళ్లి మీద ఫిల్మ్ కదా, చాలా గ్లామరస్గా, అంటే ఒక ఐశ్వర్య రాయ్, ఒక మన మాధురి దీక్షిత్ సినిమాలన్నీ కలర్ఫుల్గా చూసి ఓకే ఈ కైండ్ ఆఫ్ ఈ అమ్మాయి ఇలా ఉండాలి అని అనుకుని చేసిన సినిమా అమ్మాయి. ఆ సినిమాతో అమ్మాయి స్టార్ అయిపోయింది, పెద్ద స్టార్ అయిపోయింది. సో ఇప్పుడు త్రిష గారు ట్రెండింగ్లో కూడా ఉన్నారు ఈ మధ్య. సో ఏంటి సార్, ఎలా ఉంటుంది సార్ బాండింగ్ ఇప్పటికీ త్రిష గారితో? బాండింగ్ అందరితో ఉంటుంది, నా బాండింగ్ లేనిది ఎవరు తెలియదు. సో మాట్లాడుతుంటారు త్రిష? ఎందుకు మాట్లాడరు, అది ఏంటి అందులో అలా కాదు సార్, మాట్లాడరు. చాలా మంది కొంచెం ఆ గ్యాప్ వచ్చేస్తుంది, మీ వేలో మీరు వెళ్ళిపోతారు, వాళ్ళ వేలో ఏముంటుందండి, వాళ్ళు ఉన్న గౌరవం వేరు, వాళ్ళందరికీ వేరు గౌరవం. గుర్తుంచుకోవడం అంటే ఎందుకు గుర్తుంటారు, ఉంటారు. ఎంఎస్ రాజు అంటే సంక్రాంతి రాజు అనేవారు ఒకప్పుడు. అంటే మీరు చేసిన రిస్కులు, సంక్రాంతికి మీరు దింపిన సినిమాలు అసలు హాట్ టాపిక్ ఉండేది ఆ టైంలో. లైక్ కాంపిటీషన్, హ్యూజ్ కాంపిటీషన్లో రిస్క్ చేసేవారు మీరు. లైక్ మీరు ఇందాక అన్నట్టు దేవిపుత్రుడు అలాగే రిస్క్ చేశారు, వర్షం కూడా మంచి కాంపిటీషన్లో దింపారు. ఏంటి సార్ ఎలా ఉండే సంక్రాంతి కాంపిటీషన్ అప్పుడు టైంలో? మీకు సరదాగా ఉంటుంది చెప్పుకోవడానికి. అప్పుడు ఎంత భయపడతా పెద్ద పెద్ద హీరోలతో రావడం కానీ ఇవన్నీ, మాకెంత భయపడతా ఉచ్చపడేది మీకేం తెలుసు. ఓకే, అంతే కదా. కాకపోతే ఏంటంటే అది ఏంటో మరి ఆ టైంకి రిలీజ్ అయినాయి అంతే. నేను ఏదో కావాలని దింపి చేయడం కాదు. కొన్ని అక్టోబర్కి ప్లాన్ చేశాను ఒక సినిమా, అది తీసుకెళ్ళి మళ్ళీ సంక్రాంతికి వేయడం జరిగింది. అట్లా కొన్ని ప్లాన్గా జరిగినాయి, కొన్ని అన్ప్లాన్గా జరిగినాయి అంతే. ఇప్పుడు దేవిపుత్రుడు ఉన్నప్పుడు మృగరాజు, ఆ పక్కనేమో నరసింహనాయుడు. లైక్ వర్షం ఉన్నప్పుడేమో లక్ష్మీ నరసింహ, అంజీ. సో పెద్ద హీరోలు, పెద్ద సినిమాలు ఉండే. వర్షంకి ఎస్పెషల్లీ మీరు మొన్న రీసెంట్గా ప్రభాస్ గారు కూడా అన్నారు, వాళ్ళు పెద్ద హీరోలు అంటే ఎంఎస్ రాజు గారు వేసారు అని, ఏదో చిన్న. సో ఆ టైం వర్షం గురించి చెప్పండి సార్. వర్షం టైంలో ఆ 2 సినిమాల మీద వేయడం అనేది మీ రిస్క్ డిసిషనే కదా అది? రిస్కీ, చాలా రిస్కీ. బట్ నాకు విపరీతంగా నచ్చింది సినిమా. నాకైతే వర్షం విపరీతంగా నచ్చింది సినిమా. పాటలు బాగున్నాయి, పాటలు సూపర్ హిట్ అయిపోయినాయి. మనకి కూడా థియేటర్లు తక్కువ వస్తాయి అంటే అది లేదు, థియేటర్లు ఎక్కువ ఇచ్చాం. అప్పట్లో ఇది మొత్తం ఇప్పుడంటే ఇప్పుడు రాజమండ్రి లాంటి సెంటర్ ఉంది, ఒక 10, 14, 12 థియేటర్లు ఉన్నాయనుకోండి, అన్నిట్లో ఒకటే సినిమా వస్తుంది. ఇప్పుడు సంక్రాంతికి వేయాలంటే కష్టం. అంటే అందులో మళ్ళీ చూసుకుని వేసుకుంటారు కదా. బట్ అప్పుడు అలా కాదు. అప్పుడు ఏంటంటే ఒక థియేటర్, 2 థియేటర్లు ఉండే, మ్యాక్సిమం 2 థియేటర్స్ ఉండే సినిమాలు. కాబట్టి అన్ని ఫిలిమ్స్ని టోటల్ అకామిడేట్ చేసేవాళ్ళు అప్పుడు. అలా నాకు ఎప్పుడు థియేటర్ దగ్గర ఇబ్బంది కలగడం కానీ సో అటువంటిది ఏం లేదు. ఇంకా సినిమా ఆ టైంలో ఏది బాగుంటే అది ఆ టైంలో వచ్చిన వర్షం బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవిపుత్రుడు టైంలో ఇంకో సినిమా చాలా పెద్ద హిట్, నరసింహనాయుడు. అప్పుడు పెద్ద హిట్. నేను ఇమ్మీడియట్గా బి గోపాల్ గారు నా బాగా ఫ్రెండ్. అప్పుడు నేను ఏంటి సార్ మమ్మల్ని అలా కొట్టేసారు, ఏంటి సార్ సరదా, మేమేదో సరదాగా మాట్లాడుకోవడం తప్ప. ఓకే, ఇట్స్ జస్ట్ ఆ రోజుగా కాంపిటీషన్ అయిపోయింది అంతే. అయిపోయింది, అదే హెల్దీ కాంపిటీషన్. కాంపిటీషన్. సార్ వర్షం విషయంగా వస్తే
హిందీ సినిమా 'తేజప్'కి కొంచెం రీమేక్ అంటారు. కొంతమందేమో తీసుకున్నారు. కొంత కథా వస్తువు అంటారు. ఏంటి సార్ అసలు 'వీరుపొట్ల' గారు స్టోరీ అనేసారు. మీరు మీరు ఇందాక చెప్పినట్టు. నేను ఏంటంటే 'స్ట్రీట్స్ ఆఫ్ ఫైర్' అని సినిమా ఉందండి. దట్ ఈస్ ఏ స్పానిష్ ఫిల్మ్ అనుకుంటా. అది ఫ్లాప్ అయింది ఆ సినిమా. ఓకే. దాన్ని చూసినప్పుడు నాకు ఇది ఏంటి 'తేజాబ్' లాగా ఉంది ఈ సినిమా. కొంచెం 'తేజాబ్' లాగా అనిపిస్తుంది నాకు. ఏమో వాళ్ళు ఇన్స్పైర్ అవ్వలేదు నాకు తెలీదు. అట్లా దగ్గరగా ఉంది. కానీ ఇలాంటి సినిమా ఒక్కొక్క కొత్త అబ్బాయి మీద, కొంచెం హైటు, మంచి పర్సనాలిటీ ఉన్న అబ్బాయి మీద, ఇలాంటి సినిమా అంటే ఇలాంటి ఐడియాతో, ఓకే. అంటే ఒక లవర్‌ని, ప్రియురాలిని తీసుకెళ్ళిపోతే తిరిగి తీసుకురావడం అనే ఒక ఐడియా ఏదైతే కోర్ ఐడియా ఉందో, అలాంటి ఐడియాని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే దాన్నప్పుడు వీరుపోట్ల అన్నాడు, ఒకసారి 'తేజాబ్' చూడండి సార్ అన్నాడు. 'తేజాబ్' ఎప్పుడో చూశాను నేను. 'తేజాబ్' చూస్తే అది కూడా ఐడియా అదే. ఓకే. సరే అప్పుడు పరచూరి వెంకటేశ్వరరావు గారు వీళ్ళంతా కూర్చొని ఐడియాగా బాగుందండి. ఎందుకంటే ఒక లవ్ స్టోరీ మాత్రమే ప్రభాస్‌తో చేస్తే బాగోదు. అతని హైట్‌కి కానీ, అతనికున్న ఫిగర్‌కి కానీ, అతనున్న ఫేస్‌కి కానీ ఏదైనా ఒక ఎంచాంటింగ్ లవ్‌తో పాటు ఒక విధమైన యాక్షన్ బేస్డ్‌గా ఉంటే బాగుంటుంది. ఇది అయితే ఎలా ఉంటుంది చూడండి అని అంటే, అప్పుడు అందరూ కలిసి డిసైడ్ చేసుకుంది ఏంటంటే, ఒక రామాయణంని బేస్ చేద్దాం. రాముడు సీతను తీసుకురావడం అనేది మనం టోటల్ బేస్. అది మీకు ఆ సినిమా చూసి ఇన్స్పైర్ అయినా కూడా మీకు ఒక 'తేజాబ్'లో రామాయణం ఇన్స్పిరేషన్ ఉండదు. ఉండదు. మన సౌత్‌కి అది స్ట్రాంగ్. అవును. అది సో అది చేయడం అనేది ఒక ఐడియాగా తీసుకున్నాం అంతే. ఓకే. బట్ ఆ సీన్‌లు అది వర్షం పడడం, ఇది లవ్ స్టోరీస్ ఇవన్నీ ఉండవు. జస్ట్ ఐడియా. ఓకే. చిన్న కథా వస్తువు తీసుకొని. చిన్న కథ వస్తే ఊరికే ఇన్స్పిరేషన్ అంటే ఫ్లాప్ సినిమాలో ఇన్స్పిరేషన్ ఎవడు తీసుకుంటాడు? అది అసలు ఆడలేదు కదా 'తేజ'. ఆడలేదు ఆ సినిమా. 'తేజాబ్' పెద్ద హిట్ అయింది. సో మేబీ 'తేజాబ్' కూడా ఇన్స్పిరేషన్‌గా తీసుకుని ఉంటే మరి ఆ డైరెక్టర్ చాలా గొప్పోడు. అతను కూడా ఫ్లాప్ సినిమా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు ఆయన. ఓకే. అట్లా జస్ట్ ఇట్స్ ఎన్ స్మాల్ ఇన్స్పిరేషన్. అసలు మీరు ఇప్పుడు సినిమా చూసినా కూడా దీనిది రాజుగారు చెప్పారు కదా, దానికి సంబంధం ఏముందో అనుకుంటారు మీరు. సో అందరూ ఏంటంటే 'తేజ' రీమేక్ అనుకుంటారు. కాదు. కట్ చేస్తే 'వర్షాన్నే' ఇప్పుడు బాలీవుడ్‌లో బాగా రీమేక్ చేశారు బాగా రీసెంట్ అంతే టైమ్స్‌లో. అదేనండి. అసలు మనం దానికి మళ్ళీ కనపడకుండా చాలామంది నువ్వు వస్తానంటే వద్దంటారు సినిమా నన్ను చాలామంది అడిగారు. చాలామంది జర్నలిస్టులు అడిగారు. ఏమండి 'మైనే ప్యార్‌కి' లోంచి ఇన్స్పైర్ అయ్యారు కదా అంటే, ఇన్స్పైర్ అయ్యాను తప్పే ఉంది అన్న. ఓకే. ఇద్దరు క్యారెక్టర్స్ ఇన్స్పైర్ అయ్యాను. అంటే నీతిగా లవ్ అనేది చూడడం. ఇప్పుడు తర్వాత పూరి గారి సినిమాలు వచ్చినప్పుడు ఒక ఒక చాలా డాషింగ్‌గా హీరో ఉండడం అనేది చూసాం కానీ, దానికంటే ముందున్న తరంలో ఉన్న హీరోస్ అందరూ కూడా వాళ్ళ త్యాగాలు అలాగే మంచిగా లవ్‌ని ఎలాగ దక్కించుకున్నారు అనేది ఉండేది యాక్చువల్‌గా. అవును. ఆ టైంలో తీసినప్పుడు 'మైనే ప్యార్‌కిలో' క్యారెక్టర్స్ 2 నాకు నచ్చినాయి. అట్లాగే ఏంటంటే ఆపుతున్న ఒక తండ్రి క్యారెక్టర్ నచ్చింది. ఆ తండ్రిని అన్నగా చేస్తే ఏంటి? ఓకే. తర్వాత ల్యాండు, వ్యవసాయం అనేది ఇంకో థాట్ అది. సో అట్లాగా దాన్ని టోటల్ డిఫరెంట్ మోడ్‌లో చేసిన సినిమా అది. దాన్ని ఒక 'సంజయ్ లీలా బన్సాలి' ఫిల్మ్ లాగా ఒక చిన్న ఏమంటే 'సంజయ్ లీలా బన్సాలి' గారు ఫిల్మ్స్‌లో పెద్ద స్టార్స్ ఉంటారు. 'సల్మాన్ ఖాన్' అని. మనం స్టార్ లేకుండా 'సల్మాన్ ఖాన్' గారు ఉండరు ఇందులో. ఒక 'సిద్దు' అతనితోటి ఒక పెద్ద బడ్జెట్ సినిమా చేస్తే ఎట్లా ఉంటదని చేసిన సినిమా అది. అంటే ఫామ్‌లో ఉన్నాం కాబట్టి ఖర్చు పెట్టి చేసాం. డబ్బులు వెనక్కి వచ్చినాయి. లాభాలు కూడా వచ్చినాయి తర్వాత వచ్చాయి. కమింగ్ టు 'వర్షం' మీరన్నట్టు మ్యూజికల్ హిట్ కదా! సో నాకు ఎస్పెషల్లీ అంటే నేను మీ జర్నీలో పాత్రికేయులతో, సీనియర్ పాత్రికేయులతో, మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు గట్టా మ్యూజిక్ టెస్ట్ గురించి కూడా చెప్పేవారు మీ గురించి ఎక్కువ. ఇప్పటికీ అందరూ మాట్లాడుకుంటారు. మీ సినిమాల్లో అట్లీస్ట్ మీరన్నట్టు రిజల్ట్ ఎలా ఉన్నా ఫ్లాప్ ఆర్ హిట్, పాటలు మాత్రం సూపర్ హిట్ ఉండేవి. ఎప్పుడు అది తీసుకున్నారు. రీసెంట్‌గా దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక విషయం చెప్పారు నాకు. నువ్వు వస్తానంటే నేను వద్దంట నా సాంగ్‌కి 'వర్షంలో' సాంగ్‌కి నేను జస్ట్ ఏదో టా అని ఆయనకి వినిపించేసి వెళ్ళిపోయాను నేను. నేను అది మర్చిపోయాను. ఆయన బాగుందనలేదు, బాలేదనలేదు. విన్నర్ జస్ట్ అని. కట్ చేస్తే ఆయన ఎక్కడికో వెళ్తుంటే ఈవినింగ్ హైదరాబాద్‌లోనే ఎక్కడో ఉంటే మీరు ఫోన్ చేశారంట దేవి గారికి. చేసి ఒకసారి దేవి రా అంటే శాస్త్రి గారిని కూర్చోబెట్టి లిరిక్ కూడా రాయించేసి పొద్దున్న వినిపించావు కదా ఇగో సాంగు నేను రెడీ చేశానని. అంటే ఆ జడ్జిమెంట్‌గా అనిపించింది నాకు మీలో. ఇప్పుడు దేవి జస్ట్ ఏదో హమ్మింగ్ చేసేసి వెళ్ళిపోయారు. తను నమ్మాడు బాగుందనుకోండి. బట్ మీరన్నట్టు ఒక నిర్మాతగా అది క్యాచ్ చేసి అబ్బా! ఇది మంచి ట్యూను దీన్ని మనం కూర్చోబెట్టాలని చేయడం. ఆ రోజంతా దాంతోనే ట్రావెల్ అయ్యి సాయంత్రం కల్లా పాట రెడీ చేశారంటే నేను అవును. సర్ప్రైజ్ అయ్యా. మీరు నిర్మాతగా అంటారు కానీ నిర్మాతగా నా
ఇది చాలా తక్కువ అండి. అంటే ఊరికే డబ్బులు తేవడం, అకౌంట్లు చూసుకోవడం అది ఒక్కటే ఉండేది కాదు. ఓకే. రైట్ ఫ్రమ్ స్టోరీ బేస్ దగ్గర నుంచి పట్టుకుని, ఆ రూట్స్ దగ్గర నుంచి పట్టుకుని అలాగ ట్రావెల్ అలాంగ్ విత్ ఆల్ ద టెక్నీషియన్స్ చివరి దాకా రిలీజ్ తర్వాత పబ్లిసిటీ ఫంక్షన్ వరకు తర్వాత 170 డేస్ ఫంక్షన్ వరకు. ఫంక్షన్లో డీటెయిల్ కూడా ఉండేది మొత్తం. అందువల్ల పెద్దగా నేను ఒక 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 ప్రొడ్యూసర్గా ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని కాదు. ఓకే. యాజ్ ఎ టెక్నీషియన్గానే ఎక్కువ నేను ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పుడు ప్రొడ్యూసర్ అంటే ఏముందండి, ఒక మంచి కాంబో తెస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు అప్పట్లో. ఇప్పుడు కాదు, తర్వాత అప్పుడు తీసుకొచ్చి ఇస్తారు, డబ్బులు ఇస్తారు, పెట్టేస్తాము, సినిమా అమ్మేస్తాము, మంచి కాంబినేషన్ ఉంటే ఇది చేస్తాం, అయిపోయింది. కానీ నా టైంలో కానీ ఇప్పుడు కానీ దేర్ వేర్ డెఫినెట్లీ సమ్ ప్రొడ్యూసర్స్, బేసికలీ ప్రొడ్యూసర్స్ మాత్రమే కాదు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒకప్పుడు దుక్కిపాటి మధుసూదనరావు గారు, తర్వాత కథల్లోకి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కేఎస్ రామారావు గారు, దత్తు గారు, చాలామంది పేరు నేను ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్. ఇప్పుడున్న రాజు గారు, దిల్ రాజు గారు, చాలామంది ఉన్నారు ఇట్లా జాతి ఇన్వాల్వ్ అయ్యారు. బట్ నేను షార్ట్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. ఓకే. వీళ్ళందరూ షార్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యేవారు, ఎంతవరకు అయ్యేవారు నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఒక డైరెక్టర్ మీద నమ్మకం వదిలేసేవారు. నేను బేసిక్గా ఏంటంటే ఎక్సెప్ట్ గుణశేఖర్ గారు ఒక ఆయన తప్ప మిగిలినన్ని కూడా గుణశేఖర్ గారు ప్లస్ కోట రామకృష్ణ గారు, ఓకే, ఇద్దరు తప్ప మిగిలిన అన్నిట్లో కూడా నేను షార్ట్ డివిజన్లో కూడా నేను ఉండేవాడిని. ఓకే. వాళ్ళు కోరుకునేవారు, నేను అనేదానికంటే వాళ్ళే నన్ను కోరుకునేవారు, మీరు ఉండాలి, దగ్గర ఉండాలి సార్, లేకపోతే మేము ఏదైనా అటు ఇటు అయ్యిందంటే మళ్ళీ రీషూట్లు అంటారు, మాకు ఇబ్బంది అయిపోద్ది, మీరు ఉండండి అని కోరుకుండడం వల్ల నేను ఉండగలిగాను అక్కడ స్పాట్. సో మీరు అన్నట్టు ఆ స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి ఆ ఫంక్షన్ వరకు ఆ ఇన్వాల్వ్మెంట్ అది ఉండేది బట్టే మీకంటూ ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకున్నారు నిర్మాతగా, అండ్ ఆ సక్సెస్లు కూడా కొట్టారు. ఇంత జర్నీ చూసారు అనిపించింది నాకు. సక్సెస్లు అనేది కొట్టేవాడి, మన మన మంచి టైం ఉన్నంత వరకు సక్సెస్ కొడతా ఉంటామండి. బ్యాడ్ టైం ఉన్నప్పుడు సస్టైన్ అవ్వాలి. ఓకే. బ్యాడ్ టైం ఎవరికి రాకుండా పోదు, రేర్ రాదు వీళ్ళకి బ్యాడ్ టైం అనేది, రేర్ పీపుల్ అది. బట్ బ్యాడ్ టైం వచ్చినప్పుడు మనం దాన్ని తీసుకోగలగాలి. వెన్ యూ ఎంజాయ్ సక్సెస్, మీకు బ్యాడ్ టైం వచ్చినప్పుడు అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. యూ హ్యావ్ టు వెయిట్. రాజకీయాల్లో మీకు 5 ఏళ్ళు వెయిట్ చేయాలా, 10 ఏళ్ళు వెయిట్ చేయాలా, మనకు కూడా తెలియదు కదా. ఇక్కడ కూడా వెయిట్ చేయాలి. వెయిట్ చేసి మనం అప్డేట్ చేసుకుని, మనం ఛాన్స్ వచ్చినప్పుడు మనం ఎలాగ రీబౌన్స్ అవ్వాలనేది మనం యొక్క ప్రయత్నం ఉండాలి. సార్ వర్షంకి సంబంధించి బడ్జెట్ ఎంత సార్, ఫైనల్గా ఎంత వచ్చింది అది? అంటే కొంతమంది మీరు అన్నట్టు ఇందాక సోషల్ మీడియాలో రకరకాలుగా ఉంటాయి. 5 times ఆఫ్ ప్రభాసెస్ అంతకుముందు సినిమాలు తీసిన బడ్జెట్. ఓ, అంతే చెప్పగలను నేను. సో కలెక్షన్ సార్, కలెక్షన్స్ ఎంత కలెక్ట్ చేసింది? ఎక్కువ అంటే మేబీ ఇంటూ 2. ఓ, అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువే కదా, ఇంటూ 2. సూపర్ సార్. కమింగ్ టు ఒక్కడు విషయానికి వస్తే, అంటే గుణశేఖర్ గారు, మహేష్ బాబు గారు ఇద్దరు అనుకున్నారు చార్మినార్ బ్యాక్డ్రాప్, ఒక ఓల్డ్ సిటీ, కర్నూలు, చైన్ వేసుకున్నారు. లైక్ ఆ సినిమాని అంటే మీకన్నా ముందు రామోజీరావు గారు చేద్దాం అనుకున్నారు, ఆయన డ్రాప్ అయ్యారు. లైక్ మీరు అన్నట్టు ఇందాక ఎంఎస్ రెడ్డి గారు కూడా ఓ టైంలో ఆయన కూడా చేయాల్సిన సినిమా అంటారు. ఫైనల్గా మీరు వచ్చారు. అంటే ఆ సినిమాని కొంతమంది ప్రొడ్యూసర్లు అంటే కావాలని వదులుకున్నారా, లేదంటే రిస్క్ అని భయపడ్డారా, సెట్లకి భయపడ్డారా అనేది పక్కన పెడితే, మీకేంటి సార్, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఏమనిపించింది వాళ్ళిద్దరు చెప్పి మీకు ఐడియా? ఒక ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఫస్ట్ హాఫ్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్లో ఒక లాస్ట్ చంక్ ఓకే, ఏదైతే ఒక అరగంట చెప్పింది అరగంట అయినా లాస్ట్ 10 నిమిషాలు ఎక్కడో ఒక హుక్ అనిపించింది నాకు. ఓకే, ఆ హుక్ని బేస్ చేసి నేను ఓకే చేశాను ఆ కథ. మిగిలినంతా మళ్ళీ దాన్ని ఎలా చేంజ్ చేసాం ఏంటనేది అదంతా వేరే కథ. ఏ సినిమాల్లో అయినా ఎక్కడైనా కూడా మనం ఏం చెప్పినా కూడా మనం చెప్పిందే జరిగింది అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడినంటే నేను కూడా తప్పులు చెప్పిన రోజులు ఉంటాయి. ఓకే, అలా కాదండి అని ఒక డైరెక్టర్ అది కాదండి అని పర్టికులర్గా కోట రామకృష్ణ గారు, గుణశేఖర్ గారు ఇద్దరే నన్ను కొంచెం అలా కాదండి, ఇలాగ బాగుంటుందేమో ఆలోచించండి, ఇలా కాదు అనేది వాళ్ళిద్దరితోటి డిస్కషన్. మిగతా ఎవరితోటి నాకు లేదు డిస్కషన్. నేను ఏదైనా తప్పు జరిగితే నేను మార్చుకునేవాడిని, లేదంటే అడిగేవాడిని ఏమా రైట్ అన్నా కాదు. వస్తే ఒపీనియన్, ఆ ఒపీనియన్లో ఒక ఒపీనియన్ తీసుకునేవాడిని. ఏదో ఒకసారి నా గట్ ఫీలింగ్లో ఇది స్ట్రాంగ్గా ఉందంటే నేను ఎవరి మాట వినను.
ఇంకా అదే నేను వెళ్ళిపోతాను, ఇందాక చెప్పాను కదా మీకు. బట్ గుణశేఖర్ గారు లాంటి వాళ్ళు కొన్ని ఆయన సైడ్ నుంచి కొన్ని ఆయన ఫిక్స్ అయిపోయిన ఉంటాయి కొన్ని. ఓకే. ఆయన ఫిక్స్ అయిపోయి మెల్లగా ఆయన్ని కాదు సార్ ఇందులోకి వద్దాము, ఇలా వెళ్తే బెటర్గా ఉంటుంది అనేది నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఆయనకి. ఇతను తప్పు చెప్పడు, ఇతనికి సినిమా తెలుసు, స్క్రీన్ ప్లే తెలుసు, ఇతను బాగానే చెప్తున్నాడు అని మళ్ళీ ఇంకొక రెఫరీగా మళ్ళీ పరచుడు అంటే ఎవరు పెట్టేవాళ్ళం. ఫోన్ ఊదేవాడు మధ్యలో వచ్చాయిలా. లేదు లేదు నాకు ఎందుకో ఇద్దరు ఎవరు చెప్పామని పక్కన పెడితే ఇది బెటర్గా ఉంది, ఓకే. ఓకే. సో దాన్ని మనం వెళ్ళిపోయేవాళ్ళం, ఇద్దరు కూడా మర్యాద ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళం అలాగా. నేను ఎక్కడన్నా లేదు ఇది తప్పు, ఇది ఇలా బాగుంటుందేమో అని నేను ఎక్కడన్నా తప్పు వెళ్ళినా కాకుండా ఆయన కూడా గైడ్ చేసేవారు నన్ను. ఇట్లా చాలా హెల్తీగా ఉండేది. సో ఒక్కటికి సంబంధించి మేజర్ చార్మినార్ సెట్ సార్. సో మీరు ఎవరైనా మేజర్ చార్మినార్ సెట్ కాదండి, మేజరు స్టోరీ. ఎస్. స్టోరీ తర్వాత డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ యాక్టర్. ఇది మా హీరో మహేష్ బాబు. దెన్ కమ్స్ ఇదంతా కూడా ఇన్వెస్ట్ చేసిన నేను. దీని తర్వాతే మీరు చెప్పిన మెయిన్ అన్నారు కదా, నెక్స్ట్ మెయిన్ చార్మినార్ సెట్ వేయాలన్నప్పుడు ఏ నిర్మాతన కొంచెం జంగుతారు, అంటే ఎంత భారీ సెట్టా, ఇన్ని రోజులు షూట్ ఉంటుంది అని. బట్ నాకు గుణశేఖర్ గారు, మహేష్ బాబు గారు కూడా మీరు అసలు ఏ మాత్రం జంకలేదు, ఆయన ముందుకు వచ్చారు, ముందు అడిగేశారని. సో అప్పట్లో ఎంత ఖర్చు పెట్టారు సార్ ఆ సెట్కి సుమారు? ఎంత? చాలా అయిందండి. అప్పుడు అయిపోయిన గొడవలు ఎప్పుడో 25 ఏళ్ళు అయిపోయింది, 24 సుమారుగా అంటే అప్పట్లో హాట్ టాపిక్ సార్ ఆ సెట్ అనేది. అయి ఉంటుందండి, 2 crores అయి ఉంటుంది మనకున్న. ఇప్పుడంటే అది చాలా 100 crores అవుతుంది ఇప్పుడైతే. ఓకే. అది అయి ఉంటుంది. తర్వాత అవ్వడం ముఖ్యం కాదు, తర్వాత తుఫాన్ వచ్చింది ఒకసారి. తుఫాన్ వచ్చి సగం సెట్ పడిపోయింది, రీబిల్డ్ చేసాం మళ్ళీ. దానికి ఒక కాస్ట్. మళ్ళీ ఆల్మోస్ట్ మొత్తం వెళ్ళి చూసి అక్కడ ఎవరన్నైతే గుండె కింద పడిపోతారు. నాకు అలా కాదులే, అశోక్ అని తెలుసు కదా ఆర్ట్ డైరెక్టర్ గారు, అందులో ఆ సినిమాకి అవార్డు కూడా వచ్చింది ఆయనకి. ఏం చేయాలి అందరూ టెన్షన్ పడుతున్నారని, ఏం పర్లేదు మళ్ళీ వేయండి, కాకపోతే రైనీ సీజన్లో చేయొద్దులండి, ఆపండి అని చెప్పి అక్కడ మెల్లగా. తర్వాత పైన చార్మినారు ఏదైతే ఒక పెద్ద మినార్ ఉందో అది కూడా పడిపోయింది కింద. ఎన్ని లేపాము, పెద్ద క్రేన్లు అప్పట్లో. ఇప్పుడంటే అందరూ వాడుతున్నారు పెద్ద ఏదో క్రేన్, ప్రతి సినిమాకి ఇండస్ట్రియల్ క్రేన్. ఇప్పుడు నేను సినిమా చేస్తాను, దానికి ఇండస్ట్రియల్ క్రేన్ వాడాం, ఎక్కడో పెట్టడానికి, లైట్లు పెట్టడానికి. ఇవన్నీ అప్పట్లో స్టాడా క్రేన్స్ అన్నీ అయ్యి ఎవరు వాడని అన్నీ కూడా ఇందులో వాడాం. అంటే దానికి అవసరం బట్టే వాడాలి, ప్యాషన్ కోసం. అదేదో వాడితే ఏదేదో అది కాదు, సినిమా కథకు అవసరమే వాడాను. సార్ ఒక్కటి విషయంకి వస్తే అంటే క్లైమాక్స్ ముందు ఒక సీన్ ఏదో ఉంటుంది, మీరేదో డిస్కషన్ పెట్టారు, అంటే అది వద్దు మళ్ళీ షూట్ చేద్దాం అనేది. ఒకటేంటంటే అండి, దీస్ ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ ఫిలిం. ఓకే. ఈ పర్టికులర్ ఫిల్మ్ గురించే మీరు అడగాల్సిన అవసరం లేదు. ఏ సినిమా అయినా, నేను తీసిన ఏ సినిమా అయినా డిస్కషన్స్ అన్నీ మంచి చెడు, నెగిటివ్, పాజిటివ్ అన్నీ ఉంటాయి. ఆ ఒక్క సినిమా గురించి మీరు అడగక్కర్లా. అంటే నేను చాలా ఫిల్మ్స్ అండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ పర్టికులర్గా ఈ సీన్కి, అంటే గుణశేఖర్ గారు అప్పుడు డేట్స్ ఇస్తారా లేదంటే మీరు ఒక్క నైట్ ఫోన్ చేస్తే మహేష్ ప్రకాష్ రాజ్ గారు ఇద్దరు, మహేష్ బాబు గారు ప్రకాష్ రాజ్ గారు ఇద్దరు నెక్స్ట్ డే డేట్ ఇవ్వడం, వెంటనే షూట్ చేయడం, మీరు అది మళ్ళీ అవన్నీ అదే చెప్తాను కదండి, దే ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ ద గేమ్. సినిమా సక్సెస్ అవ్వడానికి కావాల్సిన రీతిలో మేము ఎంత వర్క్ అయినా వెళ్తామో, మా టీం, నేను చెప్పేది నాట్ అబౌట్ మీ, ఎంతవరకైనా వెళ్తాం, ఎన్ని దెబ్బలాటన్నా చేసుకుంటాం, ఎన్ని ఫోన్లను ఇసురుకుంటాం. కథ సినిమా బాగా ఆడాలి, బాగుండాలి, అంతే. దట్ ఈస్ ద క్రైటీరియా. పర్సనల్ మ్యాటర్స్ ఏమి ఉండవు ఇందులో. ఓకే. ఎంత నన్నయ్యో మీరు మా షూటింగ్లకి అసలు మీరు అప్పుడు ఇంకా ఏ ఏజ్ నాకు తెలియదు, కానీ మీరు నాకు వర్షం కానీ లేకపోతే ఇంకోటి కానీ, నేను పరచూరు వెంకటేశ్వర గారు దెబ్బలాడుకునే తీరైతే మా డైరెక్టర్ శోభన్ వెళ్ళిపోయేవాడు పక్కకి, ఎక్కడ కొట్టుకుంటారని. ఆయన మరి పెద్ద లెజెండరీ రైటర్ అయినా, నేను అసలు చాలా చాలా గట్టిగా మాట్లాడేవాడిని ఆయనతో. హీట్గా జరిగే డిస్కషన్. అది చాలా హీట్, మామూలు హీట్ కాదు. ఆయన ఇసిరితే నేను ఇసిరేవాడిని. అది ఆయన నా ఫాదర్లీ ఫిగర్ అయినా అది ఏమి ఉండదు. మీరు ఒక పర్టికులర్ సినిమా గురించి అడగద్దు. అందుకని అన్ని ఫిల్మ్స్, ఈవెన్ ఫర్ ఏ ఫిల్మ్ లైక్ మనసంతనవి, నేను ఆదిత్యని తిట్టిన రోజులు ఉన్నాయి. అవునా? ఏంటిది, వాట్ ఈస్ దిస్, అది అంటే పాపం ఓ టెన్షన్ పడిపోయాడు తను. మళ్ళీ పిలిచి, అరే నాయన రా నాయన, ఊరికే పర్సనల్గా పెట్టుకోవద్దు నువ్వు రా,
అదేం కాదు అంతా సినిమా గురించే. ఎందుకంటే అవుట్ స్టాండింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి కొన్ని. అవి వర్క్ అవ్వాలంటే ఆ మాత్రం మనం ఎగ్జైట్ అవ్వాలి. ఎగ్జైట్‌తో పాటు ఎగ్జైట్ అవ్వాలి. అవతలోళ్ళందరూ దాన్ని తీసుకుంటున్నారా లేదా? మనకే పుట్టింది ఆ థాటు. అది రైటేనా? అందరూ కొంతమంది వద్దంటారేంటి? ఎందుకు వద్దంటారు? ఆ కోపం వచ్చేస్తూ ఉంటది. కోపంలో మనం ఏదో అనేస్తూ ఉంటాం. కానీ అవతలోడు నన్ను ఒక మాట అనడు. ఓకే. నేను ఏమన్నా కూడా మాట అనడు. జస్ట్ అలా ఒక అలా చిన్న ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒకసారి ఎక్కడో ఒక బీచ్ దగ్గర ఒక సీను దాని గురించి నేను తిట్టేశాను అందరినీ. ఈవెన్ నా కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి గారిని కూడా ఆయన అనలేక డైరెక్ట్గా ఇంకోళ్ళు ఎవరినో వాళ్ళని తిట్టి ఆదిత్యని తిట్టి ఈ కారుకి వెళ్ళిపోయాను ప్యాకప్ చెప్పి. ఇంకా టైం ఉంది 4:00 వెళ్ళిపోయాను ప్యాకప్ చెప్పి. రాత్రి ఆదిత్య నా దగ్గర రాలా. మార్నింగ్ నేను చేయని షూటింగ్ వెళ్ళిపోతాను. అది మెల్లగా వచ్చాడు. సార్ యాక్చువల్గా ఇదని ఏదో ఏదో ఇదంతా కూడా అతనిలో కానీ నాలో కానీ ఏది పర్సనల్ ఉండేది కాదు. సినిమా కోసమే. ఆ నెక్స్ట్ డే ఏం చేయబోతున్నామో అది అక్కడ ఏంటంటే ఆ రోజు ఏదో ఒకటి తీసేస్తామేమో భయం నాకు. ఓకే. అందుకని ఏదో తిట్టేసి అందరినీ ఆళ్ళనీళ్ళు తిట్టలేక ఆదిత్యని తిట్టేసి నాకు లోకువ నాకు ఇష్టడు. అందులో అతను లోకు చేసి తిట్టేశాను అయిపోయింది. కానీ నేను లోపల అన్నానని ఫీలింగ్ నాకు లేదు. ఓకే. ఈ సీన్ ఎలా రావాలి, ఎలా తీయాలి ఆ సీన్ని, ఏంటి మనం నిజంగా హ్యాండిల్ చేయగలమా ఈ సీన్ని అనే ఒక గొప్ప గొప్ప సీన్ అది. ఎలా షాట్ పెట్టాలి, ఎలా మన ఆదిత్య అర్థం చేసుకుంటాడా లేదా, లేదా గోపాలరెడ్డి అర్థం చేసుకుంటాడా లేదా, అది తర్వాత వచ్చిన తర్వాత తను మెల్లగా వచ్చాడు. గోపాలరెడ్డి తీసుకొచ్చాడు అతన్ని. తీసుకొచ్చిన తర్వాత నువ్వేమనుకోద్దు ఆదిత్య కూడా అనలా. ఇప్పుడు ఆదిత్య నువ్వు అలా షాట్ అది కరెక్ట్ కాదు, మనం ఇలా వెళ్దాం పొద్దున్న మనం డిస్కస్ చేద్దాం, అది అనుకుంటా చేద్దాం ఇది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది, ఇది ఏదైనా తేడా వచ్చిందంటే లాస్ట్ అరగంట మొత్తం సినిమా అయిపోద్ది. అలాగే సార్ అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను రాత్రి అనుకున్నా తను ఫీల్ అవుతాడేమో, కానీ ఏమీ ఫీల్ అవ్వలేదని చెప్పడానికి నెక్స్ట్ డే పొద్దున నాకు ఎవరో హింట్ ఇచ్చారు. రాత్రి సెకండ్ షోకి వెళ్ళిపోయాడు సినిమా. పొద్దున అడిగిన ఏంటి సెకండ్ షో అన్నదాన్ని బాధ ఎందుకు సార్ బాధ, మీరు సినిమా గురించే కదా అన్నారు. ఓకే. అదేం లేదు సార్, ఇంతకు ఏ సినిమాకి వెళ్ళామంటే అదే మన హోటల్ పక్కనేనండి ఖుషీ సినిమాకి వెళ్ళానండి. సో స్పోర్టివ్గా తీసుకోవడం, సినిమా గురించి తీసుకోవడం. అంతే. ఆయన కూడా ఒక సందర్భంలో చెప్పారు, లైక్ మనసంతా నువ్వే అమీర్పేట్ చర్మ దగ్గర షూటింగ్ జరుగుతుంటే ఏదో డిస్కషన్ అయింది, అసలు ఆ రోజు చేయలేదు. చర్మస్ దగ్గర కాదు, ఇక్కడే. ఓకే. ఇంకెక్కడ జరగలేదు, ఒకటే. దాట్ ఈస్ ద ఓన్లీ ఇన్సిడెంట్. సార్ ఆ సినిమాకి సంబంధించి మీరు బాగా కొంచెం అంటే హట్ అయ్యారు, ఏదో ఫొటోస్ కూడా వర్కింగ్ స్టిల్స్ ఉంటాయి అవి కాల్ చేశారు ఆ టైంలో, ఆ క్షణంలో ఏదో దాంట్లో. అన్ని అబద్ధాలు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు కలిసి అబద్ధాలు ఆట ఎన్ని సినిమా ఎవరు చెప్పారో అంతా అబద్ధాలండి, చెప్తున్నా కదా అబద్ధాలు. ఆ తర్వాత కలిసి మీరు ఇద్దరు కలిసి ఆట సినిమా చేశారు, మీ బాండింగ్ ఇప్పటికీ ఆదిత్య నాకు ఎప్పుడు లేదే ఇష్యూ. ఓకే. ఆదిత్య నాకు ఎప్పుడు లేదు ఇష్యూ. అదే నా సినిమాకి వర్కింగ్ స్టిల్స్ కాల్ చేశారు మీరు, నేను ఆ టైంలో ఏదో పడేయడం సంథింగ్ ఏదో. నేను అంతర్లీనంగా నేనంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఎవరికి నా మీద బాధ ఉండదు. అప్పుడు ఆ టైంకి సినిమా బాగా రావాలని ఉద్దేశం తప్ప అంతకంటే. మనసంతా నువ్వు విషయానికి వస్తే అంటే అది సూపర్ హిట్, మ్యూజికల్ హిట్, లవ్ స్టోరీ, బీభత్సమైన హిట్ ఆ టైంలో. కట్ చేస్తే ఆ సినిమాకి అవార్డుల విషయంకి వస్తే, ఏ అవార్డులు ఇవ్వాల్సి వస్తే అది అన్మోల్ గాడికి రీమేక్గా చేశారు అనేదో పక్కన పెట్టడం జరిగిందేనే. నేను ఇందాక ఏం చెప్పాను మీకు, ఓకే. మైనే ప్యార్ కియా అనే సినిమా ఇద్దరు క్యారెక్టర్ ఐడియా తీసుకున్నాను నేను. ఓకే. ఇద్దరు క్యారెక్టర్స్ అన్మోల్ గడిలో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ తీసుకున్నానండి. ఏముంది ఇందులో తప్పేముంది. సో ఇన్స్పైర్ అయ్యారు మీరు. ఇంద్ర నరసింహనాయుడు రెండు రాయలసీమ కథలే. ఇప్పుడు ఆ రెండు ఒకటే కథలు అంటారా ఏంటి మీరు? కాదు కదా, ఇది వేరే సీన్లు అది వేరే సీన్లు. కామన్గా ఉన్నదేంటి, రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ హీరో, ఓకే, అదే ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అన్నిట్లో ఒకటే కథ ఎందుకు ఉంటుంది అన్న. జస్ట్ గెట్ ఇన్స్పైర్డ్ బై సంథింగ్. అన్మోల్ గడి వాజ్ అన్ ఇన్స్పిరేషన్. మీరు చూడండి ఎవరైనా సరే, ఇప్పుడు ఇంటర్వ్యూ చూసుకోవాలి ఎవరైనా చూడండి, దానికి మనసందరికి సంబంధం ఉంటుందా? నేను అనేది ఎందుకంటే జ్యూరీ కానీ ఏదన్నా అప్పుడు అవార్డ్స్లో ఇది రీమేక్ అని పక్కన పెట్టడానికి రీజన్ మీరు అప్పుడు మాకు అవార్డ్స్ ఇస్తే ఇచ్చారు, లేదంటే లేదు. డబ్బులు వచ్చినాయి. నేను ఇందాక చెప్పాను వర్షం సినిమాకి ఇంటూ 2 వచ్చిందని. ఈ సినిమాకి మనసంతా నువ్వుకి 1కి 14 వచ్చింది. అది కావాలి మాకు. అవార్డ్స్ ఇచ్చారా లేదా పక్కన పెడదాం. ఇంకోటి మనసంతా నువ్వే వచ్చిన డబ్బులు నీ స్నేహం తీసుకెళ్ళిపోయింది రాజుగారికి అని కూడా అంటారు ఇండస్ట్రీలో. అంటే అది నిజంగా అంటే సినిమా పరంగా స్నేహం ఏం పట్టుకెళ్ళలేదు. నీ స్నేహం మంచి రేట్లు అమ్మాను. తర్వాత అది ఆ సినిమా అంటే అది అనుకున్నంత చేయలేదు. ఒక 20% లూజింగ్ ఉంటే బయ్యర్కి అందులో 20% డబ్బులు వెనక్కి ఇచ్చేసాను. ఓకే, అంతే.
నా సినిమా చేసిన ఏ బయ్యర్కైనా డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను. డబ్బులు వచ్చినప్పుడు మీకు ఎంత వచ్చింది నాకు ఏమైనా ఇస్తారని అడగను. ఎందుకంటే అన్నీ కూడా ఎన్ఆర్ఐసే అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ ఎన్ఆర్ఏ. యూ జస్ట్ రిలీజ్ ద ఫిల్మ్, యూ గివ్ సమ్ అడ్వాన్స్ అండ్ రిలీజ్ ద ఫిల్మ్. సో నాకు అందులో వాళ్ళకి మంచి కమిషన్స్ వచ్చాయి అంతే. ఓవరాల్ మీ జర్నీలో అంటే ఎప్పుడైనా ఒక థియేటర్ సైడ్ గట్టా వెళ్ళలేదు మీరు? ఎందుకు థియేటర్, సొంత థియేటర్ నేను కట్టుకోవాలనేది? థియేటర్ల సైడ్ కానీ ఎక్కువ ఛాంబర్ విషయాలు నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్, ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రొడ్యూసర్గా నేను థియేటర్ల వైపు వెళ్ళి ఉండాల్సింది, లేదంటే ఛాంబర్ విషయాలు కొంచెం గట్టిగా పట్టించుకోవాల్సింది, వెళ్ళి మీటింగ్లకు ఎక్కువ వెళ్ళాలి కాదు వెళ్ళాలి. చాలామంది అడుగుతారు, సురేష్ బాబు దగ్గర నుంచి కేఎస్ రామారావు గారు కానీ, మన మురళీమోహన్ గారు కానీ, నువ్వు ఎందుకు అంత యాక్టివ్గా ఉండవు, నువ్వు ఎందుకు ఇందులోకి రావు అంటే, సార్ నేను ఎక్కువ ఆలోచించానండి వాటి గురించి, నేను వాళ్ళ శ్రేయస్సు ఏంటనేది మీరు అందరూ ఏం చెప్తే అది చేసే టైప్ అండి. నేను అక్కడ కూర్చొని నేను ఆర్గ్యూ చేసి నేను నా మైండ్ చెడగొట్టుకుని అట్లా మీ అందరికీ ఉన్న ఓపిక నాకు లేదండి అని చెప్తాను. అలాగే థియేటర్స్ అనేది కూడా ఇట్స్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్. ఓకే. అది చేయాల్సిన వాళ్ళు చేయాలి. నేను ఎక్కువ నేను ఎంజాయ్ చేసేదంతా నా కథలు, నా స్టోరీ, నా ఇది. అలాగని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ఇండస్ట్రీ తీసుకుని ఉండాల్సింది. ఐ థింక్ నేను ఇక ముందు తీసుకుంటానేమో అనుకున్నాను. అంటే ఎస్పెషల్లీ ఒక థియేటర్ కూడా బిల్డ్ చేసుకోలేకపోయారు. అంటే ఆ ఐడియా లేదా సార్ మీకు సొంతగా థియేటర్ ఉండాలి అది కట్టుకోవాలని ఎప్పుడు ఈ ఎప్పుడు జర్నీలో ఎప్పుడు ఎప్పుడన్నా? ఎప్పుడు లేదండి. ఓకే. ఎప్పుడు లేదు. సార్ మీరు చేసిన హీరోలతో రిపీటెడ్గా చేశారు కొన్నిసార్లు. వెంకటేష్ గారితో 'శత్రు' బ్లాక్ బస్టర్, దేవిపుత్రుడు చేశారు, అది పని అవ్వలేదు. లైక్ ప్రభాస్ గారితో 'వర్షం' చేశారు, 'పౌర్ణమి' చేశారు, 'పౌర్ణమి' పని అవ్వలేదు. ఉదయ్ కిరణ్తో అదే 'మనసంతా నువ్వే' చేశారు, 'నీ స్నేహం' అది అనుకున్నంత. సో సెకండ్ టైం రిపీట్ అయినప్పుడల్లా రిజల్ట్. సిద్ధార్థతో ఆట హిట్ అయిందండి. ఓకే. అదొక్కటి అది ఒకటే తప్పంటే ఆడింది. అంటే ఈ సినిమా విషయంలో ఆ 'పౌర్ణమి' కానీ లేదంటే 'నీ స్నేహం' విషయంలో లేదు. ఇప్పుడు హీరో వేరు, హీరోయిన్ వేరు కాదు కదా. ఇవాళ మీరు ఆడది శక్తి అంటున్నారు కదా. ఇప్పుడు మరి త్రిషాతో రెండో సినిమా తీసింది, పెద్ద బ్లాక్ బస్టర్ కదా. అది ఏం లేదండి, ఆ టైంకి బాగాలేదు, ఆడలేదు. సార్ 'పౌర్ణమి' విషయానికి వస్తే 'పౌర్ణమి' రిజల్ట్ అంటే ఆశించినంత రాలేదు కదా అప్పట్లో థియేట్రికల్గా. ఏమనిపించింది సార్ ఆ టైంలో? చాలా బాధగా అనిపించింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే బాధని వారం రోజులు పక్కన పెట్టేస్తాను నేను. ఇంకా మళ్ళీ ఆలోచించారు దాని గురించి. సార్ 'పౌర్ణమి' విషయానికి వస్తే మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ చెప్పండి, ఇప్పుడు షేర్ చేసుకోండి ఆ సినిమాకి సంబంధించి. చాలా బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయండి. నేను ఒక సక్సెస్ ఎలా చేశాను, ఫెయిల్యూర్ కూడా అలాగే చేశాను. సక్సెస్ ఫెయిల్ అవ్వడం అనేది ఆడియన్స్ చేతిలో ఉంది. అంటే అది దేర్ ఆర్ వెరీ గుడ్ అన్ని మంచి మూమెంట్స్లోనే చేశానంటే. మీ ఓవరాల్ జర్నీలో 'వానా' సినిమాతో డైరెక్టర్గా మారారు మీరు. సో అంటే ఈ ముందు నుంచి డైరెక్టర్ అవ్వాలి, ఎప్పటికైనా ఒక సినిమా చేయాలి అనేది ఉండిందా, లేదంటే 'వానా'కు ముందు అసలు ఆ డిసిషన్ తీసుకోవడానికి? ఇప్పుడు కూడా నేను అవ్వాలంటే ముందే అయ్యండి కదా. ఓకే. కదా అవ్వాలంటే ముందే డెఫినెట్ అయ్యండి కదా. అందరికీ నేను ఇలా ఈ సీన్ ఇలా తీస్తే బాగుంటుంది, తీసినా నేను సినిమా తీరేనా, అవును, నాకెందుకు స్ట్రెయిన్ అనేది అంటూ వెళ్ళాను. నేను ఎక్కడో చేయాల్సిన ఏదో అవసరం వచ్చింది ఆ టైంకి, అంతే. అది ఏదో చేసాం అయిపోయింది, అది ఆడలేదు అయిపోయింది. ఓకే. దాన్ని ఎందుకు ఆడలేదు, లేకపోతే అందులో తప్పులేంటి, ఆ హీరోయిన్ సరిగ్గా చేయలేదా, ఇవన్నీ మళ్ళీ వస్తాయి డిస్కషన్కి. ఓకే. నేనేంటంటే ఐఎమ్ పాజిటివ్లీ ఐఎమ్ మూవింగ్ ఫార్వర్డ్ ఫర్ మై నెక్స్ట్ ఫిలిం అన్నప్పుడు మనం మళ్ళీ ఫెయిల్యూర్ని గుర్తు చేసి, మళ్ళీ నా సక్సెస్ని గుర్తు చేయండి, నాకు హ్యాపీగా ఉంటుంది. ఫెయిల్యూర్ని గుర్తు చేసి వాళ్ళు ఎవరో హర్ట్ అయిపోయి అందరూ బయట వాళ్ళు ఎందుకు, అవన్నీ మనకు అవసరం లేదు. దేవిశ్రీ ప్రసాద్ గారు నాతో ఒక విషయం షేర్ చేసుకున్నారు. అంటే 'వర్షం' సినిమా టైంలో మ్యూజిక్ సిట్టింగ్ జరుగుతున్న టైంలో మీరు తరచుగా ఆయన స్టూడియోలో ఎక్కువ ఉండేవారు, చేసేవారు ఆయన వర్క్ టైంలో ఏదో హైదరాబాద్లో. ప్రభాస్ గారు అండ్ వాళ్ళ గ్యాంగ్ అందరేమో, వంశీ పైడిపల్లి గారు వీళ్ళందరూ మీరు వెళ్ళి విందామని ఉండేదంట. అంటే మీరు ఉన్నప్పుడు అసలు ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళేవారంట. ఓ భయమో రెస్పెక్టో ఉండేది మీరంటే, ఆ గౌరవం. సో అలా మీరు వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు వచ్చి ఆ సాంగ్ విని వినిపించి దేవి అని వినిపోయేవారంట. సో హీరోలు కానీ వాళ్ళు కానీ అప్పట్లో అంటే మీకు ఆ రెస్పెక్ట్ కానీ ఆ చిన్న భయం కూడా ఉండేది మీరంటే. సో ఎలా తీసుకున్నారు సార్ దాన్ని? అంటే బేసిక్గా వన్ మ్యాన్ షో అని కాదు, కానీ మ్యూజిక్ అనేది మనం ఏదైనా వినంగానే మనకు ఒకటి నచ్చింది, ఆ నచ్చింది అందరికీ నచ్చాలని లేదు. అది ఎక్కువ మంది నేను కూర్చోబెట్టుకోను. ఓకే. మ్యూజిక్ సిట్టింగ్స్లో ఇట్ విల్ బీ బిట్వీన్ మీ అండ్ మై దిసింగ్ మ్యూజిక్. అలాగే శాస్త్రి గారు, పెద్ద గొప్ప రైటర్స్ అందరితో నేను రాయించుకున్న విధానం కూడా మేము ఇద్దరమే ఎక్కువ. కొన్ని కాస్త మ్యూజిక్ మీద టేస్ట్ ఉన్న ఆదిత్య, కాస్త మ్యూజిక్ అంటే కొన్ని ఒక్కళ్ళలాంటి ఫిల్మ్స్ నాకంటే గుణశేఖర్ గారు ఎక్కువ కూర్చునేవారు.
ఓకే. ఆయనకి మ్యూజిక్ మీద విపరీతంగా ఇది పట్టుంది. బాగా పట్టు. పొద్దున్న 3:00కో 4:00కో ఫోన్ చేశారు గుణ గారు. ఒకసారి రండి సార్ అర్జెంట్‌గా. 4:00కి ఏంటండి బాబు అన్నాను. లేదు రండి. అంటే అప్పుడు పాట రాముడినైనా కృష్ణుడినైనా ఇలాంటి ఉంటే నాకు వినిపించేసారు ఆయన. నా సైడ్ నుంచి అబ్జెక్షన్ లేదు కదండి. ఎక్స్ట్రాడినరీ శాస్త్రి గారు అని చెప్పి నేను ఫస్ట్ ఆయన ముందరే గుణశేఖర్ గారి ముందే సార్ మీరు ఇంత తీసుకుంటారు సినిమాకి 4 టైమ్స్ ఈ ఒక్క సాంగ్కి ఇస్తాను సార్ అని చెప్పి చెక్ రాసి టక్కున ఇచ్చేసాను. ఇట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ లవ్. ఏదో మనం ఏదో పెద్ద రాజు లేకపోతే ఏదో అలా ఇచ్చేసాం అనే ఉద్దేశం కూడా కాదండి. దట్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఆర్ట్. వాళ్ళ వర్క్‌కి మనం ఒక ఇచ్చే రెస్పెక్ట్. పెయింటింగ్ చూసి నువ్వు అన్ని లక్షలు పెట్టుకుంటున్నప్పుడు ఒక గొప్ప పాటని ఇచ్చిన ఒక రైటరు, ఒక గొప్ప రచయిత, ఒక శాస్త్రి గారు ఎన్ని పుట్టించారండి. ఇప్పుడు నా ఉద్దేశం ఇప్పుడు బాగానే ఉంది కానీ అప్పట్లో రైటర్స్ అందరికంటే తక్కువ అండి. బేసిక్ రూట్ వాళ్ళే. అందుకనే నా రైటర్స్ శాస్త్రి గారు అవ్వచ్చు, పర్చూరి బ్రదర్స్ అవ్వచ్చు, రెమ్యునరేషన్ పెంచింది నేనే. ఓకే. నా చుట్టూ ఉన్న మిగతా ప్రొడ్యూసర్స్ అందరూ ఏమంటున్నారో నాకు తెలియదు కానీ నేనైతే విపరీతంగా పెంచాను రేట్స్. వాళ్ళకి హీరో బాగా తక్కువ ఇచ్చేవాడిని, అవునా? ఓకే. లేకపోతే హీరోయిన్ తక్కువ ఇచ్చేవాడిని, టెక్నీషియన్స్కి ఎక్కువ ఇచ్చాం. ఓహ్! అది పాటించేవారు. ఎస్ ఎస్ ఎస్. ప్రొడక్షను మీరన్నట్టు స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్ గాని, కాస్టింగ్ గాని ఇవన్నీ ఎంత జాగ్రత్తగా, ఎంత భారీ ఖర్చుతో చేసేవారో, ఫంక్షన్స్ కూడా అలాగే చేసేవారు. అంటే లైక్ ఆడియో ఫంక్షన్ గాని, అది 170 డేస్, 100 డేస్ ఏ ఫంక్షన్‌లో అయినా. లైక్ విజయవాడలో ఒక్కడు అవన్నీ చేసినప్పుడు కూడా వర్షంకి చేశారు. అంటే ఫంక్షన్స్ కూడా భారీ లెవెల్‌లో ప్లాన్ చేసేవారు మీరు అంటే నిర్మాతగా. భారీ లెవెల్‌లో ఎందుకు ప్లాన్ చేశానంటే అండి, ఇప్పుడు అది ఎక్కడి నుంచి వాళ్ళిద్దరు హీరోస్ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? వాళ్ళ ఫ్యామిలీ ఏంటి? ఓకే. ఒక హీరో కృష్ణ గారు. అంటే ఎప్పటి నుంచి ఆయన సినిమాలు మేము మా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తున్నాం. ఆయన వాళ్ళ అబ్బాయి చేశారు. ఓకే. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. పెద్ద హిట్ అయినప్పుడు సెలబ్రేషన్ ఎలా ఉండాలి? వాళ్ళ ఫ్యాన్స్ మొత్తం కృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు టోటల్ మహేష్ బాబు షిఫ్ట్ అయ్యారు మొత్తం. మా ఆయన హీరో కృష్ణ గారు కానీ ఫ్యాన్స్ అందరూ చాలామంది కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే. ఇప్పుడున్న తరంలో. అప్పుడు ఆయన కృష్ణ గారికి ఒక ఏదో వాట్ షుడ్ ద ఇండస్ట్రీ గివ్ బ్యాక్, ఏదో నా రూపంలో ఇచ్చాడు దేవుడు అది. ఆయనకి ఏదో ఇవ్వాలి, ఆయనకి ఏదో చేయాలి. ఒక మంచి అంత హార్డ్ వర్క్ చేసిన మహేష్ బాబుకి ఏదో చేయాలనే ఉద్దేశంతో అప్పుడు సినిమాకి ఖర్చు ఎంత అయింది పక్కన పెడితే 40-50 లక్షలు ఫంక్షన్కి అయిందండి అప్పుడు. అదే ఆ ఫంక్షన్ చేయలేదు. ఆ 40-50 ల్యాక్స్ తీసుకెళ్ళి ఎక్కడో రియల్ ఎస్టేట్ పెట్టాను. ఈ పాటికి ఎంత ఉండేది అది? అది నేను చూసుకునేవాడు కాదు. ఇవ్వాలి, సినిమా ఇచ్చాను, ఇది కూడా ఇవ్వాలి, ఓకే. ఇచ్చేసాను. అట్ సేమ్ టైం ఆయనకి అలా చేసి ప్రభాస్కి అలా చేయకూడదు. మళ్ళీ అది పెద్ద హిట్ అయింది. సో నేను మళ్ళీ కృష్ణరాజు గారు నేనేమి ఇవ్వాలి అనే దాంతో అలాగ పెద్ద పెద్ద ఫంక్షన్ చేసేవాడిని. పెద్ద ఫంక్షన్ చేసి ఆ ఫ్యాన్స్ని రప్పించి వాళ్ళ ఆనందం అది అంతా చూసి ఓ ఫ్యాన్షిప్ డబుల్ అయిపోతాయి. అంత ఫంక్షన్లు చేసినప్పుడు ఎక్కువ డబుల్ అయిపోతాయి. ఆ సినిమాని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తాయి. అప్పట్లో అది ఉండేది. ఇప్పుడు ఆ ఫంక్షన్లు అన్నీ ఊరికే ఒక రిలీజ్ తర్వాత ఒక నామకే వస్తే కాదు, సక్సెస్ని బాగానే పంచుకుంటున్నారు, బాగా హ్యాపీగా చేసుకుంటున్నారు. బట్ ఇది స్మాలర్ వే. మీరు అసలు అదే బిగ్గర్ వేలో చేసేవారు. అప్పుడు అందరూ చేసేవాళ్ళు. ఇందిరా లాంటిది దత్తు గారు ఎంత పెద్ద ఫంక్షన్ చేశారు. ఒక్కడి తర్వాత మహేష్ బాబు గారితో మీ కాంబినేషన్ ఎందుకు రిపీట్ అవ్వలేదు సార్? అంటే ఏమన్నా అనుకున్నారా మధ్యలో? లేదు, మహేష్ బాబే రిపీట్ చేయడానికి ట్రై చేశాడు గట్టిగా. ఓకే. నేను పక్కన వర్షం, పక్కన వస్తాను అట్లా వెళ్ళిపోయాను నేను. మీ ట్రాక్లో మీరు అలా వెళ్ళిపోయాను ట్రాక్లో. మళ్ళీ ఇటువైపు మళ్ళీ చేద్దాం అని అనుకున్నప్పుడు నాకు అంత కథ సెట్ అవ్వలేదు. అలాగే నాకు త్రివిక్రమ్ గారితో చేయాలి యాక్చువల్గా. అక్కడ ఏదో కరెక్ట్గా కథ సెట్ అవ్వలేదు. ఇద్దరం అనుకున్నాం, ఏది నేను అతడు చేసి మీరేమో ఇది చేసి ఒక్కడు చేసి దీనికంటే బెటర్ కథ అయితేనే చేద్దాం అని అనుకుని అప్పుడు ఏదో మొత్తానికి అలా మెల్లగా అటు అయిపోయింది అది. అట్లా ఇట్స్ ప్యూర్లీ వెరీ వెరీ అండర్స్టాండబుల్ డెసిషన్. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే అంటే అందరూ ఒక పాన్ ఇండియా ఉచ్చులో పడిపోయారు. అంటే బిగ్గర్ స్కేల్ సినిమా అని హీరోలు కానీ డైరెక్టర్లు కానీ 2 సంవత్సరాలు మినిమం 1.5 year 2 years తీసుకుంటున్నారు అందరూ.
ఇప్పుడు మీలాంటోళ్ళు ఏంటంటే కమర్షియల్ సినిమాలు పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాలు చేసి కూడా మీరు 5, 6 నెలల్లో ఫస్ట్ కాపీ రెడీ చేసి ఇచ్చేవారు. ఇప్పటికి, అప్పటికి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? అంటే ప్రొడక్షన్ గాని ఇదంతా మేము ఈ 'ఒక్కడు', 'వర్షం' అంతకుముందు 'శత్రువు' గాని లేదంటే ఈ ఫిల్మ్స్ అన్నీ మీరు అనుకున్న 5, 6 నెలలు అవ్వలా. ఓకే. ఈవెన్ ఏ ఫిల్మ్ లైక్ ఐ థింక్ 'మనసంతా నువ్వే' వాజ్ ద ఫాస్టెస్ట్ మేడ్ ఫిల్మ్. ఓహ్! మేము మే 10th పూజ చేసాం, అక్టోబర్ రిలీజ్. అదొక్కటే, దట్ ఇస్ ఓన్లీ ఫిల్మ్. మిగతాన్ని ఎక్కువ టైం తీసుకుని చేసినానండి నేను. ఇప్పుడు అదేం లేదు. ఒక్కోసారి స్టోరీని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు అన్నీ అలాగే స్టోరీని బట్టే కదా. ఇప్పుడు అన్నీ కూడా పాన్ ఇండియా ఫిల్మ్ అంటాడికి ఇప్పుడు మనం పాన్ ఇండియా అని దాన్ని మనం ఎద్దేవా చేస్తున్నాం కొంతమంది. అది రాంగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు హిందీ ఫిల్మ్స్ని ఎక్కువ పాన్ ఇండియా చేయలేకపోతున్నారు. ఎందుకంటే అక్కడ యాక్టర్లని మనం ఇక్కడ అలాంటే ఇక్కడ ఒక స్ట్రైట్ తెలుగులాగా వాళ్ళు హిందీ యాక్టర్స్ తెలుగులో మాట్లాడుతూ ఉంటే మనకి ఎంతవరకు చూస్తారో మనకు తెలీదు. అవును. బట్ వీ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇక్కడున్న యాక్టర్స్. మన ప్రభాస్ అవ్వచ్చు, మహేష్ బాబు అవ్వచ్చు, సూర్య గారు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. మన సినిమాలు కేజీఎఫ్ సినిమా అవ్వచ్చు, లేకపోతే ఒక సినిమా సంథింగ్ లైక్ కాంతారా అవ్వచ్చు, వాళ్ళు లైక్ చేస్తారు. అదృష్టం మనకి. అవును సార్. వాళ్ళ సినిమాలు మనం చూడలేక ఎక్సెప్ట్ ఏదైనా ఈ మధ్యకాలంలో ఐ థింక్ దురంధర్ ఆడినట్టుంది, పెద్ద అవును, హిట్ దురంధర్. అయినట్టుంది ఇక్కడ మన తెలుగులో. దురంధర్. ఐ థింక్ సమ్ ఫిల్మ్స్ లైక్ యానిమల్ రేర్ ఇక్కడ మనకి. మన అన్నీ ఆడుతున్నాయి కదా అక్కడ, అవును. బాగున్న సినిమాలు. సో వీ కెన్ టేక్ అడ్వాంటేజ్. అన్ని ఇప్పుడు అంతా ఇండియా సినిమా అంటున్నారు, వరల్డ్ సినిమా అంటున్నారు తప్ప ఎవరు మన తెలుగు, అది అదృష్టం అండి మనకి, మనం చేసుకున్న అదృష్టం అది. సార్ రీసెంట్‌గా నేను కొంతమంది ప్రొడ్యూసర్స్ నుంచి ఒక కామెంట్ విన్నా. అంటే దానికి యాస్ ఎ సీనియర్ ప్రొడ్యూసర్‌గా మీరు వర్షన్ చెప్పండి. ఒకప్పుడు నిర్మాతకి విలువ ఉండేది. నిర్మాతకి గౌరవం కూడా ఉండేది. అంటే లైక్ హీరో గాని, డైరెక్టర్ గాని ఎవరైనా సినిమాకి సంబంధించిన క్రాఫ్ట్ ఎవరైనా రెస్పెక్ట్ చేసేవారు. ఇప్పుడు నిర్మాతకి ఆ గౌరవం దక్కట్లేదు, ఆ గౌరవం ఇవ్వట్లేదు అని కొంతమంది 2, 3 ప్రొడ్యూసర్లు కూడా అనడం అదేం విన్నా లేదు. నేను. ఇప్పుడున్న టాప్ 4, 5 ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా బాగా రెస్పెక్టబుల్ ఇదిలోనే ఉన్నారు. ఎవరు తక్కువ ఏది అంచనా వేయడానికి ఎవరు లేరు. సో మనం ఊరికే బయటికి సోషల్ మీడియా మాట్లాడమో ఇవన్నీ కానీ, బట్ అలాంటి థింగ్స్ అయితే లేదు. అలా ఏదో ఇంక మనం ఏం చెప్తే అది చేసేసే ప్రొడ్యూసర్లకి కూడా హీరోలు ఎవరు ఇవ్వట్లా. ఓకే. వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయగలరు, దాన్ని పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళగలరు, దాన్ని ఇన్వెస్ట్ చేయగలరు అనుకున్న వాళ్ళకి ఇస్తున్నారు రేట్స్. అంచేత అంత మీరు అనుకున్నంత ఇదేంటిది ఏదో ఒక లోబడిపోయి చేసే టాప్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఇక్కడ లేరని నేను అనుకుంటున్నాను నేను. సార్ వర్షంకి సంబంధించి, ఒకరికి సంబంధించి 2 బెస్ట్ మూమెంట్స్ షేర్ చేసుకోండి సార్. ఆ 2 సినిమాకి సంబంధించి 2 బెస్ట్ ఇప్పటివరకు చెప్పనివి ఏమన్నా? ఎక్కువ బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయండి. ఫల్నాథ్ బెస్ట్ అని నేను చెప్పలేను. అంటే ఒక్కడికి సంబంధించింది, వర్షం సంబంధించింది అంటారు మీరు. ఒక్కడికి సంబంధించింది ఏముందంటే, నన్ను ఐ థింక్ హీరో కృష్ణ గారు సినిమా చూసిన తర్వాత గట్టిగా నా చేయి పట్టుకుని నా కళ్ళలోకి అలా చూసి పెద్ద హిట్ అవుతుంది అని చెప్పి, పక్కనే మహేష్ బాబు ఉన్నాడు. మహేష్ బాబు కూడా అలా చూశారు, గుణశేఖర్ గారు చూశారు. ఆయన కళ్ళలో ఆ రోజు ఆ కాంతి అనేది నాకు చాలా మంచి మూమెంట్ అండి. తర్వాత అలాగే కృష్ణరాజు గారు పెద్ద హిట్ అయిన వర్షం పెద్ద హిట్ అయిన తర్వాత ఆయన ఇంటికి పిలిచారు భోజనానికి. ఇంటికి పిలిచి దాదాపు నాకు తెలిసి ఆ రోజు 15 రకాల వంటలు ఉన్నాయి ఆ రోజు. దగ్గర కూర్చోబెట్టి ఏమీ చెప్పలేదు, థ్యాంక్స్ అని కానీ అది కానీ. ఆయన దేర్ ఆర్ లిజెండ్స్. ఫుడ్ రూపంలో చెప్తారు కదా ఆయన. ఫుడ్ రూపంలో అన్నీ దగ్గరుండి కూర్చొని చెప్పి, ఇంక ముందు కూడా బాగా చేయమ్మా, మంచి మంచి సినిమాలు చేయి అని కింద వరకు వచ్చి నన్ను కారు ఎక్కించారు. అంతకన్నా ఏం కావాలి. సార్ నువ్వు వస్తానంటే నేను వద్దంటానికి సంబంధించి నువ్వు వస్తానంటే నా సినిమాకి సంబంధించి లాస్ట్ షాటు సాంగ్ రామాయణ స్టూడియోలో జరుగుతుంది. అప్పటికి సినిమా మొత్తం అయిపోయింది. లాస్ట్ సాంగ్ అది ఆల్మోస్ట్ పక్క రికార్డింగ్ జరుగుతుంది. నాకు వీళ్ళందరూ ప్లాన్ చేశారని తెలియదు. నేను కింద ఎడిటింగ్లో ఉన్న సాంగ్ ప్రభు తీస్తాడు కదా, నాకు స్కీమ్ చెప్పేశారు, పాట తీస్తారు. 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఏదో టైం పట్టింది. కావాలన్నా నేను కింద ఎడిటింగ్ రూమ్లో ఉంటే, సార్ సాంగ్ వస్తుంది, అయిపోయే టైం మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి, నాకు ప్రభు అనుకుంటాను. ఓకే. సో తనే అరేంజ్ చేసినట్టు నాకు తెలీదు. మామూలుగా అయితే ఏదో ఆ కేక్ కటింగ్ అని ఏంటి అంటారు కదా, నేను మామూలుగా అక్కడికి వెళ్ళాను. లాస్ట్ షాట్ జరుగుతుంది, ఎవరు నాకు చోట్ల, ఏంటి నాకు చోట్లేదు ఎవరు అనుకున్నాను. త్రిష, సిద్ధార్థ, తర్వాత ప్రభు అందరూ అక్కడే ఉన్నారు.
చూస్తే దేవి కూడా అక్కడే అదే స్టూడియోలో కూడా ఉన్నాడు అక్కడే యాక్చువల్గా. సరే నేను వెళ్ళాలి తొందరగా అక్కడే దేవి దగ్గరికి వెళ్ళాలి నేను అని అనుకుంటున్నాను. పాడైపోయింది ఓకే అన్నారు లాస్ట్ షాట్స్. మొత్తం అందరూ అరిచారు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి ఈ సంకలో ఒకళ్ళు నా వెనకాల ఒకళ్ళు ఉన్నారండి. ముందు నుంచి దేవి వచ్చి నన్ను ఇలా గట్టి పట్టుకున్నాడు. ఆ రికార్డ్ నుంచి ఆపి వచ్చి వాళ్ళ ప్లాన్ అనుకుంటుంది. ఈ సంకలో ఎవరున్నారని ఇటువైపు చూస్తే త్రిష ఉంది, ఇటువైపు చూస్తే సిద్ధార్థ్, వెనకాల చూస్తే మా ప్రభు ఇంకా పైకి కూర్చున్నాడు. సరళగొట్టాడు కదా, పైకి కూర్చున్నాడు. ఇటు నుంచి వచ్చి దేవి పట్టుకున్నాడు. ఇంకా టపటపటపటప స్టిల్స్ ఆ స్టిల్ అవి ఎక్కడ ఉన్నాయి ఫోటోలు నాకు ఐడియా లేదు, కానీ గట్టిగా పట్టుకుంది 5 నిమిషాలండి. నా కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. అలా గట్టిగా పట్టుకుని కాసేపు దిగారు అందరూ. దిగిన తర్వాత ఒక్కొక్కళ్ళ కళ్ళలో నీళ్ళు, ఒక్కొక్కళ్ళు ఎలా ఫస్ట్ అమ్మాయి చెప్పింది త్రిష, మాకు మా అందరికీ చాలా గొప్ప సినిమా ఇచ్చారండి. అప్పుడు ఆ అమ్మాయి పెద్ద హిట్ వర్షం, కానీ ఈ సినిమా ఇంకా స్పెషల్ అండి అందరికీ. చాలా గొప్ప హిట్ ఇచ్చారండి మీరు. అంటే నేను ఇవ్వడం మీరు అందరూ కదా అంటే, లేదు పెద్ద హిట్ ఇవ్వబోతున్నారు మీరు, అంతా నాకు తెలుసు, మీరు ఎంత కష్టపడారు ఈ సినిమా మీకు తెలుసు అదే అని. ఒక్కొక్కరు నలుగురు కలిసి మొత్తం డాన్సర్లు అందరూ అక్కడ నుంచున్నారు. అక్కడ ఉంటే అందరినీ మళ్ళీ ఒకసారి అలా పట్టుకుని అందరు క్లాప్స్ కొడుతూ ఉంటే ఆ మూమెంట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్. సో మంచి ఎమోషనల్ మూమెంట్ అది. కమింగ్ టు అగద, ఈ స్క్రిప్ట్ చూస్ చేసుకోవడానికి అసలు అగద స్టార్ట్ అవ్వడం స్టోరీ ఎందుకు ఎన్నుకున్నారు అని అంటే, ఈ కైండ్ ఆఫ్ సినిమా చేయాలనిపించింది, చేశాను. సో అయిపోయింది, రిలీజ్కి ఇట్స్ ఆల్మోస్ట్ రెడీగా ఉంది. మీరు అందరూ టీజర్ చూశారు. ఆ టీజర్ 10 మిలియన్ వెళ్ళిందంటే అది బాగా లైక్ చేసినట్టే. సో దాని గురించి, దాని స్టోరీ గురించి కానీ, దాని ఇది గురించి కానీ ఇంకోసారి మనం షూర్గా మాట్లాడుకుందాం. దాని యొక్క వేదిక వేరేగా ఉంటుంది తప్పకుండా. సో అట్ ద సేమ్ టైం నేను మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా కూడా, నేను లాస్ట్ 4-5 ఏళ్ళ నుంచి ఒక దర్శకుడిగా గట్టి ప్రయత్నంలో ఒక మంచి సినిమా చేయాలి, నేను ఇంతకుముందు చేసిన కాన్సెప్ట్స్లో కాకుండా ఏదైనా చేయాలి అనుకుని డర్టీ హెయిర్ అని ఫిల్మ్ చేశాను. మళ్ళీ పెళ్లి చేశాను. ఇప్పుడు ఉన్న దాంట్లో నాట్ ఓన్లీ ఫర్ ఓటీటీ, థియేటర్ బద్దలు ఇవ్వాలి, బద్దలు కొట్టాలి మనం. మళ్ళీ ఆ ఒక్కడి కైండ్ ఆఫ్ క్లాప్స్ పడాలి, ఒక్కడి కైండ్ ఆఫ్ విజువల్స్ పడాలి, ఒక వర్షం కైండ్ ఆఫ్ విజువల్స్ పడాలి. అటువంటి ఒక స్టేజ్ నాకు రావాలి కదా, అలాంటి ఒక సినిమా తీయాలి. అలాగా మళ్ళీ ఒక సినిమా, గొప్ప సినిమా తీయాలి ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. ప్రాణం పెట్టేసిన సినిమా ఇది. నేను చేసిన హార్డ్ వర్క్ ఎంతవరకు జనం రిసీవ్ చేసుకుంటున్నారు ఏంటనేది ఈ సినిమా తాలూకు రిలీజ్ మీకు చెప్తుంది. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ సూన్ వచ్చి రిలీజ్ అండ్ ఆ పాజిటివిటీని, మంచి సక్సెస్ నాకు మళ్ళీ తెస్తానని ఐఎమ్ జస్ట్ ప్రేయింగ్ గాడ్. సార్, అగద సినిమాతో మీరు అన్నట్టు మళ్ళీ మీ నుంచి ఆడియన్స్కి ఒక మంచి సినిమా ఇచ్చాన సంతృప్తి, మీరు అన్నట్టు సంతృప్తి పొందాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఆడియన్స్కి మంచి సంతృప్తి ఇచ్చాను, నాకు కూడా నేను ఒక మంచి సంతృప్తి ఇచ్చుకున్నాను కూడా కావాలి, 2 కావాలి. ఓకే, 2 కావాలి. సో ఆ 2 మీకు ఈ సినిమా ద్వారా దక్కాలని, దర్శకుడిగా నాకు తెలిసి మీరు నిర్మాతగా ఎన్ని పెద్ద హిట్లు కొట్టారో దానికి మించి ఈ అగదతో మళ్ళీ ఆ పూర్వ వైభవం, ఆ సక్సెస్ మళ్ళీ మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్, థ్యాంక్ యూ సో మచ్. తెర వెనుక కథలకి టైం ఇచ్చి చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.